నేను కన్నకంటి రమాప్రభని, డోర్ నంబర్ 5, మోతీనగర్, హైదరాబాద్. గుర్తుపట్టావా? బామ్మ పిన్ కోడ్ మర్చిపోయావే. నువ్వు నోర్మయ్యవే, ఆయనకి తెలియని పిన్ కోడ్లా ఇవి. స్వామి, రాత్రి నువ్వు కల్లో కనపడి ఇస్తానన్న కారు బంగ్లా ఎప్పుడిస్తావు? ఈ రాత్రి కలలో. నా కోరికలన్నీ తీర్చు స్వామి, నా గుండెల్లో నీ గుడి కడతాను. పైసా ఖర్చు లేదుగా. వస్తున్నా. తీసుకో. సింధు, ఏంటమ్మా? ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నావు కదే, రెడీ అవుతున్నా. నీ గురించి దేవుడితో చెప్పాలే. ఏమన్నాడే బామ్మ? నేను చెప్పాక కూడా ఎలా కాదంటాడే. కాదంటే కోర్టుకెళ్తావా? కోర్టుకేంటి, ఎక్కడికైనా వెళ్తాను. అవును, ఇంతకీ నువ్వేం కోరుకున్నావే? ఈ భక్తురాలు నీ దగ్గర తీసుకెళ్ళమని. నేను పైకి పోవడం ఎందుకే, నా భక్తికి మెచ్చి ఆయన కిందికి వస్తాడు. వెళ్ళి పాలు తీసుకురా. పాలు తీసుకురావడానికి వాడు ఎప్పుడో వెళ్ళాడు. అయ్య బాబోయ్, వాడు వెళ్ళాడా? మిస్ అయితే పాలు ఏమయ్యేవిరా? నేలపడేవి. నిన్ను కాదురా, ఆ క్రికెట్ కనిపెట్టిన వాడిని తన్నాలి. వాడిని తన్నాలంటే నువ్వు పైకి వెళ్ళాలి. నీతో మాట్లాడడానికంటే దేవునితో మాట్లాడటం మేలు. దానికి కూడా నువ్వు పైకి వెళ్ళాలి. ఈ జన్మకు మారవురా. అందుకేరా నువ్వు బ్యాడ్ బాయ్వి. నోడు, ఐఎమ్ స్కూల్ బాయ్. వీటికేం తక్కువ లేదు. నాకు టైం అయింది, నేను వెళ్తున్నా. ఇంటర్వ్యూకేగా, ఆల్ ది బెస్ట్. మనం ఎప్పుడు బెస్టేరా. బెస్ట్ ఎప్పుడు ఫస్ట్ లో ఉండాలి. త్వరగా వెళ్ళు. లాస్ట్ లో ఉన్నా మనమే బెస్ట్. అంత వద్దమ్మా. నాలాంటి బ్రిలియంట్ ఆఫీసర్ నిన్ను ఇంటర్వ్యూ చేస్తే నీ పని అవుట్. నాకన్నా బ్రిలియంటా? ఇంపాసిబుల్. మెకానిక్ ఎవరండి? అవును, ఎవడో ఒకటి చచ్చిన తర్వాత డాక్టర్ పర్ఫెక్ట్ అవుతాడు. ఇప్పుడు నేను పర్ఫెక్ట్. ఏంటి ప్రాబ్లం? ఈ టీవీ చెడిపోయింది సార్. మా టీవీ వస్తుందా? అబ్బే, ఏ టీవీ రావట్లేదు సార్. జెమిని టీవీ, మా టీవీ, ఈ టీవీ. ఏ టీవీ అంటయ్యా? అయ్యి బాబా, చెంబు దగ్గర టీవీ అయిపోయింది సార్. ఓహో, మీ జంటలు కొట్టాడా? కాదండి, మా ఆవిడ కొట్టింది. అర్థమైంది. మీ ఆవిడ అలా ఇస్తే నువ్వు ఇలా తప్పుకున్నావు, టీవీ తగిలింది. కరెక్టా? కరెక్టే. అది అక్కడ పెట్టు. మీ ఆవిడ కొట్టింది ఏ ప్లేసు? ఇక్కడే సార్, ఇక్కడే కొట్టింది. కరెక్ట్ ఇక్కడే. చేది అయ్యో, సౌండ్ వచ్చేస్తుంది. అదిగో బొమ్మ వచ్చేస్తుంది సార్. కొట్టేసింది బొమ్మ. నవ్వింది చాలు. 200 200. ఇదిగోండి సార్. సార్, అందరూ చేతివాటం ఉన్న మెకానిక్ అంటే ఏదో అనుకున్నారు కానీ సూపర్ అండి. ఓ బంచి నేను తీసుకెళ్ళి ఇంటికి. సార్ సార్, ఆ చెంపిస్తారు సార్. ఎందుకు? ఎప్పుడైనా అవసరం అయితే కొట్టుకోవడానికి. ఇస్తారు. తీసుకెళ్ళే. భలే మెకానిక్, ఒక దెబ్బతో బాగు చేస్తాడు. సక్సెసా? సక్సెస్ రా. క్లర్క్ గారికి కంగ్రాట్స్. ఎవడరా క్లర్క్? నువ్వేరా? ఎలా కనపడుతున్నారు నీ కంటికి? మరి నీకు ఉద్యోగం వచ్చిందని చెప్పావు. అవును, వచ్చిందని చెప్పాను. నువ్వు వెళ్ళింది క్లర్క్ పోస్ట్ కదరా? క్లర్క్ పోస్టారా? కానీ వద్దన్నాను. వద్దనిసేవా? అవును, మేనేజర్ పోస్ట్ కోసం. మేనేజరా? కొంచెం అర్థమయ్యేలా చెప్పరా బాబు. అలా దేవదయ వల్ల మనకి నెక్స్ట్ మంత్ లో మేనేజర్ పోస్ట్ రాబోతుంది. అప్పుడు తొక్కలో ఈ క్లర్క్ పోస్ట్ కన్నా 3 రెట్లు శాలరీ ఎక్కువరా. మంచి పని చేశారా? యా. అయితే ఆ మేడం కొద్దిగా టచ్ లో ఉంటుండు. మామూలు టచ్ అండి, టచ్ లో మనం టూ మచ్ రా. అమ్మా, బ్లెస్ మీ. హ్యాపీ బర్త్డే రా. నిండు నూరేలు చల్లగా ఉండాలి. థ్యాంక్ యూ మా. పాయసం తీసుకో. యమ్మీ. నాన్నగారు కూడా చెప్పి వెళ్ళొచ్చు కదమ్మా. ఎవడే దానికి నాన్న? నువ్వు మొగుడు చచ్చి బాధపడుతుంటే జాలిపడి నీ మెళ్ళో తాలి కట్టా. నీకు నేను మొగుడినే కాని దానికి నాన్నను కాదు. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా? ఇంకోసారి దాని చేత నాన్నని పిలిపించడానికి ప్రయత్నించావో ప్రాణాలు తీస్తా. నువ్వు కన్నది కూతుర్ని కాదే, కొరివి దయ్యాన్ని. ఇది కొంపలో ఉంటే నాకు కంపరంగా ఉంటుంది. ఏమండి? అమ్మా ఊరుకో. అబ్బో, కూతురు మాటంటే ఏం వేదవాక్యే. నువ్వొక భూదేవి, అదొక సీత. ఈ యుగానికి ఉత్తమ తల్లి కూతురులాగా తెగ ఫీల్ అయిపోతున్నారు.
మీ ముఖాలు చూస్తేనే అసహ్యం. ఎందుకమ్మా ప్రతిసారి నువ్వు బాధపడి నన్ను బాధ పెడతావు? నాకు నువ్వున్నావు, అది చాలు. నేనేదో ఒక జాబ్ చూసుకుని బయటికి వెళ్లే వరకు నీకే నరకం తప్పదు. వస్తానమ్మా. హలో, ఎక్స్క్యూజ్ మీ. లవ్వా? అబ్బా, ఎంత షార్ప్ గా ఉన్నారండి. అసలు ఎవరండి అమ్మాయిలను పడ్డారని చెప్పింది? ఈ జనరేషన్ అమ్మాయిలకి మీరే ఇన్స్పిరేషన్. లెటర్ లేదా? ఓ, మీరు లెటర్ పార్టీయా? 1 మినిట్. మీకు ఏ టైప్ లెటర్ కావాలి? అంటే అర్థం కాలే కదా. నా దగ్గర ఒక 10 రకాల రెడీమేడ్ లెటర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందాన్ని పొగుడుతూ ఒకటి, ప్రకృతిలా మిమ్మల్ని వర్ణిస్తూ ఒకటి, జోక్స్ చేస్తూ మిమ్మల్ని నవ్విస్తూ ఒకటి, బతిమాలుతూ ఒకటి. ఇందులో ఏ టైప్ కావాలో చెప్పండి, సైన్ చేసి ఇచ్చేస్తా. నీ చావుకెవరు బాధ్యులు కారనే లెటర్. ఓకే? ఓ, గుడ్ జోక్. మీకు బతిమాలనే కరెక్ట్. పేరు చెప్పండి. ఛీ, పేరు తెలియకుండానే ప్రేమ? ఏమండి, ప్రేమించడానికి పేరు ఎందుకండి? మీలాగా ఫేస్ పర్ఫెక్ట్ గా ఉంటే చాలు. షట్ అప్ ఇడియట్. బుద్ధిందా నీకు? ప్రేమ అంటే పోకిరి వేషాలు వేయడం కాదు, జీవితాన్ని పంచుకోవడం. ఓ, నువ్వు ఆ టైపా? అమ్మ తల్లి, నీకు నాకు అస్సలు కుదరదు. అసలు ఈ రోజుల్లో ప్రేమ అనేది ఎలా ఉందో తెలుసా? సినిమాలు, డిస్కోటెక్లు, పబ్బులు, పిజ్జా కార్నర్లకి తిరగటం, బోరు కొట్టాక బై బై చెప్పుకొని విడిపోవటం, ఆ తర్వాత డబ్బున్న అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకోవటం, నా పెళ్లికి నువ్వు రావటం, నీ పెళ్లికి నేను రావటం, 4 అక్షింతలు వేయటం. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ మోడర్న్ లవ్, యు నో. ఉంటాను తల్లి, బాయ్. ఛీ, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పు. ఈ లెటర్స్ మీ ఇంటి పక్కన అమ్మాయిలు ఎవరు ఉంటే పాస్ చేస్తారా? అలాగే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఈ రెజ్యూమ్ చేస్తారా? 1 అవర్ పడుతుంది. ఓకేనా? పర్లేదండి, నో ప్రాబ్లం. ఇఫ్ యూ డోంట్ మైండ్, Yeah. ఈ కవర్ అమ్మాయికి ఇచ్చేస్తారా? ఓకే, మీరు కానివ్వండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఇది మీకేనండి. అమ్మాయిలు కనపడగానే ఇలా ఇండిసెంట్ గా ఎందుకు బిహేవ్ చేస్తారు? ఏంటిది? మీలాంటి పోకిరీల వల్ల లేడీస్ ఎంత స్ట్రగుల్ అవుతున్నారో తెలుసా? మనిషి అన్న వాడికి కాస్త మైండ్ ఉండాలి. ఏం మారుతుంది ఇది? అరే, ఇంటి దగ్గర ఒకడు, రోడ్డు మీద ఒకడు. ఛ! అందంగా పుట్టడమే నేను చేసిన తప్ప? హలో, ఏంటి రంకెలేస్తున్నావు? ఆహాహా, లవ్ లెటర్ ఇచ్చింది కాక రివర్స్ అవుతున్నావా? లవ్ లెటరా? ఏది? ఇదే చూడు. తొక్కేం కాదు, అది ఆపరేటర్ గా నీకు ఇవ్వమంటే తీసుకొచ్చి ఇచ్చా. ఆపరేటర్ ఇచ్చాడా? చూడు. I'm sorry. ఏంటి సారీ? I'm really sorry. ఏంటి రియల్లీ సారీ? తిట్టి సారీ అని చెప్పి సరిపోద్దా? ఆ? అవును, ఇక్కడ ఎవరో అందంగా ఉన్నారన్నావు, ఎవరు? నువ్వా? ఆహా, ఏరా అంత లేదు. నీలాంటి తింగర అమ్మాయిలు లైన్ లో పెట్టడానికి అబ్బాయిలు ఎన్నో అబద్ధాలు చెప్తారు. అవన్నీ నిజమని నమ్మేసినట్టున్నావు. నీకంత సీన్ లేదమ్మా. అస్సలు నేను ఎవరో తెలుసా? పెద్ద కంపెనీకి కాబోయే మేనేజర్. 1 month లో. నో ప్రాబ్లం. ఇలాంటి గ్రేట్ పర్సన్ నీకు లవ్ లెటర్ ఇవ్వడం మాకే అవమానం. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? వాడు అలానే మాడతాడు. ఆ. నీలాంటి రాంగ్ రూట్ అమ్మాయిలకి ఇలాంటి క్రాస్ రూట్ సమాధానాలు కరెక్ట్. కొరకు స్మార్ట్ గా ఉన్నాడు, త్వరలో పెద్ద మేనేజర్ అయిపోతాడు. సెట్టింగ్ చేద్దాం అనుకున్నా, ఆ పప్పులే పడుకో. పదా పదా. ఈ ఊరు మంది. నువ్వు మేనేజర్ చెప్పగానే అబ్బాయి షేక్ అయిపోయిందిరా. సర్లేరా. సార్ లెటర్ ఏమయ్యా, ఎప్పుడు లెటర్లేనా? మన లెటర్ తీసుకురావచ్చు కదా. పంపించే ఎద ఉండాలిగా. నువ్వు ఉన్నావు కదా, ఇంకెక్కడైనా ఒకటి బయలుదేరు. మన తగ్గించురా, పొట్టొచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఊరు నుంచి. చిరంజీవి మురళీకృష్ణకి పరంధామయ్య దీవించిన అనేది. నువ్వు అడిగినట్టుగానే నీకు 1 సంవత్సరం గడువిచ్చాను. ఇప్పటికి 4 నెలలు గడిచిపోయాయి. ఇక్కడ నా ఇబ్బందులు నాకున్నాయి. నువ్వు వీలైన త్వరగా డబ్బు కట్టి నీది నువ్వు దక్కించుకో. ఆ తర్వాత ఏం జరిగిందో నేను బాధ్యుడిని కాను. ఇట్లు పరంధామయ్య. ఎలా తీరుస్తారా? నా బాధ్యత నెరవేరాలంటే నాకు ఆ ఉద్యోగం రావాలి. ఆ ఉద్యోగం రావాలంటే ఆ దేవత కరుణించాలి. హలో బంటి, ఎలా ఉన్నావు? బాగున్నావా? హలో మేడం, నేను మేనేజర్ కృష్ణ అండి. ఎవరు? నేను మేనేజర్ కృష్ణ మేడం. హలో, అదేనండి, నేను మేనేజర్ కృష్ణే. నీకు క్లర్క్ పోస్ట్ కే దిక్కు లేదు.
అంత రియాక్షన్ వద్దమ్మా, పని చూసుకో. దిస్ ఇస్ కృష్ణ, వుడ్ బి మేనేజర్ ఇన్ ఆఫీస్ అండి. నీ ఫేస్ కి ఇంగ్లీష్ ఎందుకు, తెలుగులో ఏడవరా. హలో హలో, వినిపించట్లేదు, పెట్టేస్తున్నా. హలో మేడం, మేడం వద్దండి. నేను ఆ రోజు మీరు నా సర్టిఫికెట్ చూసి నన్ను పొగిడారు, ఆ కృష్ణనే. సింగరోడివి కదా, అందుకే పొగుడుంటుంది. హలో మేడం, మేడం నేనండి ఆ రోజు క్లర్క్ పోస్ట్ వదిలేసుకున్నాను, ఆ కృష్ణనే. చిట్టు. హలో 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 అచ్చికచ్చిక బాగా. ఏయ్, నీకు అసలు బుద్ధి ఉందా? నేను నీ టైప్ కాదు, ఉంది. ఉంటే పక్క వాళ్ళు డిస్టర్బ్ చేస్తే అరుపులేంటి? కామన్ సెన్స్ లేదా? నా ఇష్టం, ఇది పబ్లిక్ ఫోన్. కామన్ సెన్స్ గురించి నేను నీ దగ్గర నేర్చుకోకర్లేదు, నాకు తెలుసు. మీ ఇద్దరికి కామన్ సెన్స్ లేదు. దిస్ ఈజ్ పబ్లిక్ ఫోన్, డోంట్ డిస్టర్బ్ అదర్స్. ఏయ్, ఏంటి ట్రాన్స్లేషన్? అదేగా దాంతో చెప్తున్నాను, నోరు మూసుకొని పని చూసుకో. అచ్చి, అచ్చి, అచ్చు. ఎతో. ఉన్న చోట్ల ఉండి చావదు. చిన్న ఒరి చిన్న, టేబుల్ మీద పెట్టిన చీర ఎక్కడరా? నీ చిన్న కృష్ణుడు ఎత్తుకుపోయాడు. మరి కొబ్బరికాయ ఏమైంది? కోతి ఎత్తుకుపోయింది. ఇప్పుడు ఎందుకు కొట్టావు? అది దేవుడికి తెచ్చింది, కళ్ళు పోతాయిరా. పిల్లలు దేవుడితో సమానం, నువ్వే చెప్పావు కదా. నువ్వు బక్కాసురుడివిరా. ఈ తిండిపోతు వెదవుతో ఎగలకు చస్తున్నాను. ఈ బాబుడికే తాతయ్య పారిపోయి ఉంటాడు. ఒరేయ్, నువ్వు కూడా పారిపోరా, ఈ తలనొప్పి వదిలిపోతుంది. నువ్వు పోతే పీడ వదిలిపోతుంది. నేను పోతే నీకు తిండి పెట్టేవాళ్ళు ఉండరు, కడుపు పొడి చేస్తావు వెతవా. వావ్, గుడ్ క్యాచ్. హలో, ఏం కావాలి? సింధు మేడం. ఏంటి, లవ్వా? కాదు, లైఫ్. లవ్ లేని లైఫ్ వేస్ట్. నువ్వు చాలా ఫాస్ట్. నువ్వు తొందరగా ముదురు, లేకపోతే నీ వయసు ముదిరిపోద్ది. వీడితో చాలా డేంజర్. లోపల సింధు మేడం గారు ఉన్నారా? మేడమా? ఆ. నీకేం పని? అన్ని నీకు చెప్పాలంట్రా. చెప్పాలరా, ఆ. లేకపోతే నువ్వు లోపలికి వెళ్ళావు. అంటే మేడం గారు నాకు జాబ్ ఇప్పిస్తున్నారు సార్. మేడం నీకు జాబ్? నిన్ను బాలే. ఏ చిన్న. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చిన్న, లోపలికి వెళ్ళి హోంవర్క్ చేసుకో. గుర్తుపట్టారా మేడం? అదేనండి మేనేజర్ ఉద్యోగం. దానికి ఇంకా 1 month టైం ఉందండి. గుర్తు చేద్దామని. నాకు గుర్తుంది. మీరు అలా అనకండి మేడం. నేను చిన్నప్పుడు ఒకసారి 7th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు శ్రీనివాసుడు ఎక్కడ ఉంటాడంటే నాకు తిరుపతిలో అని తెలియక మా పక్క ఇంట్లో ఉంటాడని రాసేసానండి. అప్పుడు చూడండి ఇంకెందుకు చెప్పాలి. అంటే కన్ఫ్యూజ్ అవుతారేమోనని నా పేరుతో వేరే వాళ్ళు వస్తే. సింధు, ఎవరి అబ్బాయి? నా ఫ్రెండ్ బామ్మ. ఆహా. నమస్కారం బామ్మ. రా, మన గుడికి వెళ్దాం. నాకు ఆఫీస్ కి టైం అవుతుంది బామ్మ. అబ్బా, అక్కడి నుంచి వెళ్ళొచ్చులే, నువ్వు రావే. ఊరుకా బామ్మ, మేడం గారిని డిస్టర్బ్ చేయకు. ఆవిడ చేతిలో నాలాంటి జీవితాలు ఎన్నో ఉంటాయి. మీరు వెళ్ళండి మేడం, బామ్మ నేను గుడికి తీసుకెళ్తాగా. వస్తా బామ్మ. అలాగే వస్తానండి. నమస్తే. నా రెజ్యూమ్ జాగ్రత్త అండి. ఏ గుడికి వెళ్దాం బామ్మ? ఏదో గుడికి వెళ్దాం. కొంచెం ఎక్కువైంది కదా. పద. తప్పదు, పరిస్థితులు. అతిగానే ఉన్నాడు ఎదవా. உனக்கு என்ன தைரியம் இருந்தா நீ மறுபடியும் இங்க வருவ? எனக்கு நீ தான் வேணும்டா. உன்னை சாகடிக்கணும். நீ சாகுற வரைக்கும் நான் உன்னை விட மாட்டேன். இடிக்கலடா. வர துர்காஷ்டமி அன்னைக்கு உன்னை கொண்டு சாவனாக்கி என் பகையை தீர்த்துக்கலடா. என் பேரு சந்திரமுகி இல்லடா. ఏంట్రా దెయ్యమా? లోపల సౌండ్స్ వస్తున్నాయి. అది నువ్వు బాగు చేసిన టీవీల సౌండ్ రా. టీవీలో నేను రిపేర్ చేసిన కూడా సౌండ్స్ ఎలా వస్తాయరా? పొద్దు నువ్వు పెట్టిన టెన్షన్ కి ఇప్పుడు రియాక్ట్ అవుతున్నట్టున్నాయి. అయితే మన చేతిలో ఆర్ట్ ఉందన్నమాట. బొంగు ఉంది. అవును,
ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నారా? ఏదో మా ఆలోచనలు మాయ బాబు. ఓహో, ఐమాక్స్ కొందామని ఆలోచిస్తున్నావా? ఓరే నీ అయ్యా అది కాదురా. ఆ, పొద్దున సింధు మేడం ఇంటికి వెళ్ళా కదా, అవును. ఆ ముసల్దాన్ని గుడికి తీసుకెళ్లి బుట్టలో పడేసా. ఆ, ఇంకా ఆ ఇంట్లో 2 పిల్లదేయాలున్నాయి. ఉంటే ఆ రెండిని బయటికి తీసుకెళ్లి అదే పిక్నిక్ బుట్టలో పడేస్తే ఆ మేనేజర్ పోస్ట్ మనకు వస్తాయి. దానికి 2000 కావాలి, అది టెన్షన్. నువ్వేం టెన్షన్ పడకు, నేను సెట్ చేస్తాను. ఏంటి నేను సెట్ చేస్తాను కదా. రే ఎక్కువ తాకురా. బామ్మ నువ్వు తింటావా? నాకు వద్దులే బాబు. ఎందుకంటే అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతారు. ఊరుకోండి, ఈ టైంలో మన డబ్బుల గురించి ఆలోచించడం ఏంటి? అక్క నీ ఫస్ట్ సాలరీ లో నా క్రికెట్ పెట్టుకుని ఇవ్వాలి. ఫస్ట్ సాలరీ ఏంటండి? మా ఆఫీస్ లో 30th 31st ఫస్ట్ నే సాలరీ ఇస్తారు. నేను ఫస్ట్ సాలరీ తీసుకుంటాను, అందుకే ఫస్ట్ సాలరీ అన్నాడు. ఓహో, నేను ఇంకా ఏంటో అని భయపడిపోయాను. మీరు ఎప్పుడు ఫస్టే ఉండాలి మేడం. చిన్న నువ్వేం ఫీల్ అవ్వకు, అక్క ఫస్ట్ శాలరీలో నీకు బ్యాటు బాలు కన్ఫర్మ్. ఓకే ఓకే అక్క, నీ ఫస్ట్ సాలరీలో నాకు స్కిప్పింగ్ రోప్ కొనివ్వాలి. మీరు ఎందుకంటే ఫీల్ అవుతారు? 30, 31st ఫస్ట్. మీరు ఫస్ట్ కదా సాలరీ తీసుకున్నది, అందుకని నువ్వు ఫస్ట్ అన్నావు కదా నాన్న. అవునవును. ఓకే ఓకే, నువ్వేం టెన్షన్ పడకమ్మా శృతి, అక్క ఫస్ట్ శాలరీలో నీకు స్కిప్పింగ్ రోప్ కన్ఫర్మ్. థాంక్యూ. కరెక్ట్ చెప్పానా మేడం? యా పర్ఫెక్ట్. థాంక్స్. ఏమే నేను ఎప్పటి నుంచో ఒక మాట అమ్మా, మీరు మేడం గారిని ఏం అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు. ఆవిడ ఫస్ట్ శాలరీలో మీకు భగవద్గీత కావాలి. ఆ, ఎంత బాగా కనిపెట్టావు నాయన. నేను ఎప్పుడు అంతే బామ్మ. అరే నీ రాగం చాలా బాగుందయ్యా. ఈ భక్తిని మరిచలేకపోతుంటే మధ్యలో ఈ భజన ఒకటి. అంకుల్ ఈ పాట ఏం బాగలేదు, మీరు పాడండి. నేనా? నాకు రాదు. పరా. అయితే నీకు ఉద్యోగం కూడా రాదు. చిల్లిపి పాటగా ఆ, నేను పాడతాగా, నేను పాడతాగా, నేను పాడతా. ఆహా, గురువు గారు మీరు కొంచెం పక్కన జరగండి, నేను కూడా పాడి వినిపిస్తాను. జరగండి. అలాగే, నమో నమ. థ్యాంక్ యూ. అబ్బా అవుట్. పట్టుకోకపోతే నేను అవుట్. కొత్త బాలా? బ్యాట్ కూడా కొత్తదే. వీటి కోసం బామ్మని బౌల్ చేసావా? నోను, బామ్మ అంపేర్, ఎప్పటికీ అవుట్ కాదు. మరి ఎవరిని అవుట్ చేసావు? నువ్వు మేనేజర్ని చేస్తానన్నా ఆ బక్రాని. ఎవరు? కృష్ణనా? యా. ఒక్క బ్యాట్ ఏంటి, చలికాలానికి స్వెటర్, వర్షాకాలానికి రెయిన్ కోట్, స్కూల్కి వెళ్ళడానికి సైకిల్. నా లైఫ్ లేనికి వాడి లూప్ లైన్. ఒరేయ్ చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు మాత్రం తక్కువ చేసావా? తన జాబ్ నువ్వు కొట్టేసి నీ లైఫ్ నే సెటిల్ చేసుకున్నావుగా. అన్ని విషయాలు ఇంట్లో చెప్పడం నాది తప్పు. అయినా వేస్ట్ ఫెలోని ఇలాగే బుక్ చేయాలి. ఒరేయ్ అతను ఎంబీఏ చదివాడు. ఎందుకు? ఫస్ట్ సాలరీ అంటే హాఫ్ నిక్కర్ కానీ నాకే అర్థమైంది. ప్యాంట్ వేసుకున్నాడు, 31st ఫస్ట్ అంటే నమ్మేశాడు. హాడు వేస్ట్ ఫెలో కాదా? మంచి జాబ్ ఇస్తానని నమ్మిస్తే అతని ప్లేస్ లో నేనున్నా నమ్మేదాన్ని. అది నిరుద్యోగుల వీక్నెస్. నీకు చెప్పినా అర్థం కాదు. లోపల ఉన్నాడు, వాడికి అర్థమయ్యేలా చెప్పు. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇప్పుడు ఇంకోటి ఇస్తా. కృషితో నాస్తి దుర్భిక్షం అంటే కష్టపడి పనిచేస్తే దుర్భిక్షం దానంతా అదే వస్తుంది. శిష్య బామ్మా నువ్వు చాలా తప్పు చెప్తున్నావు. ఏ కష్టపడి పని చేస్తే దుర్భిక్షం అదే పోతుంది. ఓ పోతుందా? మ్మ్. స్లిప్ అయింది. మ్మ్. ఇప్పుడు ఇంకోటి ఇస్తాను కాసుకో. ఆ ప్రకారంగా అర్జునుడు ఆంజనేయుడితో, బామ్మా కృష్ణుడు అర్జునుడితో. అది 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 మేడం నువ్వు భగవద్గీత తెప్పించావా? అయ్యో బామ్మే అడగలేదండి, నేనే తీసుకొచ్చాను. ఎందుకండి ఇవన్నీ? మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయా? అయ్య బాబాయ్ అలా ఫిక్స్ అవ్వకండి మీరు. అది రూమ్ రెంట్ అండి. ఎలాగో నెక్స్ట్ మంత్ జాబ్ వస్తుంది, 2 కలిపి ఒకేసారి కట్టేద్దామని. పైగా వీటి కోసం మీరు ఫస్ట్ శాలరీ వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేయడం అని తీసుకొచ్చా. మీరు ప్రాబ్లమ్స్ లో ఉండి కూడా ఏంటిదంతా? మీరు చేసే హెల్ప్ తో పోల్చుకుంటే ఇదో పెద్ద ఖర్చా అండి. ముందు నేను చెప్పేది వినండి. మీరేం చెప్పదు, మీరేం చెప్పినా మేనేజర్ నాకు చెప్పండి, వింటాను. అది కాదండి. అబ్బబ్బబ్బే, ఏం లేదు, ఫిక్స్ ఫిక్స్ అంతే. బామ్మా బాయ్, టాటా, ఓకే. ఉంటానండి. అది జిఎం కృష్ణ మేనేజర్. ఎలా ఉంది మన బిల్డప్? కొంచెం ఎక్కువైనట్టుంది. అరే నలుగురికి మనం తెలియాలంటే ఆ మాత్రం బిల్డప్ ఉండాలరా. நம்மள்கிட்ட ఆర్డర్కి రాజా. మడిసి ఉంకెట్ట వెతుకో రాజా. రేయ్
మన చేతి రాత బాగుంటాయి కదరా, మన తలరాత బాగుండాలి. ఓహో మనం మేనేజర్ అవ్వాలంటే ఆ దేవత కరుణించాలి. అప్పుడియా అప్పుడిద్దా. తమిళ రాదనుకున్నాను, బాగానే వచ్చిందే. ఓకే, జిఎం కృష్ణ ఇన్. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలండి మీకు? కృష్ణ గారు ఉన్నారండి? ఆ మేజర్ కృష్ణ గారా? అవునండి, ఆయన. ఆయన లోపల బిజీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడాలి. ఓహో, మీ పేరేంటి? సింధు. సింధు. 1 సెకండ్. రేయ్, ఆ. నీకోసం ఎవరో ఒక అమ్మాయి వచ్చిందిరా. అమ్మాయి అమ్మాయే. అమ్మాయిని బయట వెయిటింగ్ లో పెట్టా, నీ వెయిట్ పెరుగుతుంది. పేరేంటంట? పేరు సింధు అని చెప్పింది. ఊరి నీ అయ్యా, మనకు అన్నం పెట్టే దేవత ఆవిడేరా? దేవత? హలో మేడం. హలో. సారీ అండి, క్షమించాలి. రేపు మా వాడు మేజర్ అయ్యాక ఎట్ట ఉంటే బాగుంటుందని జస్ట్ బిల్డప్ ఇచ్చానంతే. ఏడ్చోలే, మా ఇద్దరికి కాఫీ పట్టరా. అట్టాగే. అయ్యో, ఆయనకి ఎందుకండి శ్రమ? పర్వాలేదండి, ఊళ్ళో బేవర్స్ తిరుగుతుంటే ఇంటి పని వంట పని చేస్తాడని నేను తీసుకొచ్చా. ఎరా ఆ టైపే. ఏడ్చోలే, వెళ్ళి కాఫీ పట్టరా. మీరు కూకోండి, తీసుకొస్తాను. రండి లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నాం. పర్లేదండి, మీకు విషయం చెప్పాలని వచ్చాను. నా ఇంటర్వ్యూ గురించా? అవును. జాబ్ వచ్చినట్టేనా? రాలేదు, ఇక ముందు కూడా రాదు. ఆ రోజు నేను మీలాగే ఇంటర్వ్యూకి వచ్చాను. అమ్మలేదు. మా నాన్నగారు వైజాగ్లో చిన్న లాయర్, కానీ ఏమీ సంపాదించలేని పరిస్థితి. అమ్మ లేని లోటు నాకు తెలియకుండా పెంచారు. ఇప్పుడు ఆయనకి హెల్ప్ చేయాలని హైదరాబాద్లో మా బంధువైన బామ్మింట్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేశాను. అందుకే మీకు లేనిపోని ఆశలు కల్పించి ఈ జాబ్ నేను సంపాదించాను. ఈ విషయం మీకు చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ మీరు నాకు అవకాశం ఇవ్వలేదు. నాకు ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు ఈ విషయం మీకు చెప్పకపోతే ఆ పాపం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. నేను మీకు చేసిన అన్యాయానికి జాబ్ రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నాను. మీరు రిజైన్ చేసినంత మాత్రాన ఆ జాబ్ నాకే వస్తుందని గ్యారంటీ ఉందా? దేనికైనా రాసి పెట్టి ఉండాలండి. అయినా అది మీ తప్పు కదండి, మీ అవసరాలు మిమ్మల్ని అలా చేయించాయి. ఇన్ని రోజులు ఈ విషయం తెలియక మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. సారీ అండి. ఇక నుండి నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది కాదండి. మీరు ఇంకేం మాట్లాడద్దు, ఇవన్నీ మర్చిపోండి. హ్యాపీగా జాబ్లో కంటిన్యూ అవ్వండి. హలో, ఇవాళ నుంచి మనం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. బాయ్. నాగమను, అరకు వెళ్ళి మాథ్యూ గారికి రికమెండేషన్ లెటర్ చూపించానంటే వైజాగ్ లో నాకు జాబ్ వస్తుంది. నువ్వేమో నా కూతురు లైఫ్ సెటిల్ చేయి అని నా ప్రాణాలు తీస్తున్నావు. ఇదేమో ఉద్యోగమని అరకు వైజాగ్ అంటూ ఊళ్ళెళ్తానంటుంది. నలుగురు చేత నన్ను చీకొట్టించాలని ఇద్దరు కలిసి ఎంత బాగా నాటకం ఆడుతున్నారో. ఈ పెళ్లితో దీని పీడ వదిలిపోతుంది అనుకుంటే తెలివిగా తప్పించుకొని నా పరువు తీయాలని ప్లాన్ చేసింది. రేపు మగ పెళ్లి వాళ్ళు వచ్చి ఆడపిల్ల ఏది అని నన్ను అడిగితే ఏం సమాధానం చెప్పమంటావు? నిన్ను చూపించమంటావా? నిన్ను చూపించమంటావా? చేసుకుంటావా ముచ్చటగా మూడో పెళ్లి? నన్ను ప్రదవం చేయడానికి ఎన్ని నిన్ను కన్నందుకో. నువ్వు మనిషివేనా? ఎల్లుండేగా పెళ్లి చూపులు, నేను వస్తాను. రాకపోతే? వస్తానని చెప్పిన తర్వాత వస్తానంతే. రాకపోతే నేనేంటో అప్పుడు చూపిస్తా. ఎందుకమ్మా ఆయన కాదని వెళ్తావు? ఆయన నన్ను కాదన్న బతకాలనే జాబ్ కోసం వెళ్తున్నాను. చాలమ్మా, చాలు చాలు. చూపింటే కడల కారం పెడతా. ఆ బిల్డప్ ఏంట్రా? నీ బాడీని టైం బాంబ్ తో పెరుస్తా. మై డియర్ చిల్డ్రన్, నేనిప్పుడు చెప్పబోయేదానికి మీరు ఫీల్ కాకూడదు. శక్తి ఫైనాన్స్ లో ఉన్నది ఒకే ఒక పోస్ట్, కానీ మీరిద్దరూ కావాల్సిన వాళ్లే. మీలో ఎవ్వరికి అన్యాయం చేయలేను. రేపు మీ ఇద్దరికి ఇంటర్వ్యూ జరుగుతుంది. మీలో ఎవ్వరు బాగా చేస్తే వాళ్ళకే ఈ జాబ్. ఓకేనా? నాకోకే అంకుల్. నాకు డబుల్ ఓకే అంకుల్. వెరీ గుడ్. మీ స్పోర్టింగ్ స్పిరిట్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. ఇంకో ముఖ్య విషయం, నేను ఆల్రెడీ ఎండీకి మీరు వస్తారని ఫోన్ చేసి చెప్పాను. మీరు 6 గంటలకే రెడీ అయ్యి వైజాగ్ వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. నేను 9 గంటలకు బిజినెస్ పని మీద ఢిల్లీ వెళ్తాను. నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి. అలాగే అంకుల్.
3 రోజుల తర్వాత తిరిగి వస్తాను. వచ్చాక ఫోన్ చేసి మీలో ఎవరికి జాబ్ వచ్చిందో తెలుసుకుంటాను. నా క్వాలిఫికేషన్స్ చూస్తే కళ్ళు తిరిగి కింద పడతావే దెయ్యం. ఫస్ట్ క్లాస్ నుంచి క్లాస్ ఫస్ట్ నేనే. నువ్వు నాకు లెక్క. అంకుల్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇంటి చుట్టూ డోర్లను ఇలా క్లోజ్ చేసి పెట్టారేంటండి? నా భార్య పాప బయట ప్రపంచంలోకి వెళ్లకుండా ఉండాలని. అవునా? ఎక్కడ ఉన్నారు అంకుల్ వాళ్ళు? అక్కడున్నారు. మాది లవ్ మ్యారేజ్. మా మతాలు వేరే అయినా మేమిద్దరం ఏం భేదాలు లేకుండా ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళం. అనుకోకుండా ఒకరోజు ఈ ఇంట్లో సిలిండర్ పేలి వాళ్ళిద్దరు చనిపోయారు. సారీ అంకుల్. బయట వాళ్ళంతా దీన్ని దయ్యాల కొంప అంటారు, కానీ నాకు మాత్రం ఈ ఇల్లే స్వర్గం, సర్వస్వం. అందుకే ఎంతో ముఖ్యమైన పని అయితే తప్ప నేను ఈ స్వర్గాన్ని వదిలి బయటికి వెళ్ళను. భయపడకండి, నా భార్య మా పాపని ఆడిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. వెళ్ళండి సార్, నాకేం భయం లేదు. థ్యాంక్ యూ అంకుల్. అంకుల్, ఇవేంటి? నిద్ర మాత్రలు. ఎందుకు? కలలో నేను నా భార్య పాపతో మాట్లాడుతున్నప్పుడు ఏ శక్తి నన్ను డిస్టర్బ్ చేయకుండా నిద్రపోవడానికి. వెరైటీగా ఉన్నాడు. ఓకే. ఈ పాలు త్రాగి చెరొక్క రూమ్ లో పడుకోండి. అలాగే అంకుల్. Okay. గుడ్ నైట్ టు యూ. గుడ్ నైట్. గుడ్ నైట్ అంకుల్. తిను, బాగా పందిలాగా మెక్కు, మళ్ళీ దొరకదుగా. తిను. చాలా లక చాలా బాగుంది. మురళి, సుప్రియా, సుప్రియా, మురళి. ఓహో, వెళ్ళిపోయినట్టున్నారు. గుడ్, వెరీ సిన్సియర్ చిల్డ్రన్. తొమ్మిది పదా? అయ్యో బాబోయ్! ఏంటి? 9ంటికి ఆయన వెళ్ళిపోతే 9:30కి టిక్కు టిక్కు అని ఊపుకుంటూ వస్తే లాక్ ఓపెన్ అవుద్దా? వాట్? అంకుల్ లాక్ చేసుకుని వెళ్ళిపోయారా? యా. ఓ మై గాడ్. మరి ఇంటర్వ్యూ? గోవిందా గోవిందా. నీకు అసలు బుద్ధుందా? జాబ్ పోయిందని ఏడవడం మానేసి ఆ నవ్వేంటి సాడీస్ లో? అంటే ఏడిస్తే ఇంటర్వ్యూకి వెళ్లకుండానే ఉద్యోగం వచ్చేస్తుందా? అలా అయితే చెప్పు, కొండలుగా వచ్చేస్తా. ఇంటర్వ్యూ పోతే పోయింది, ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి కదా? హా. ఎవరక్కడ? మీర్జాపురం మహారాణి గారు వేంచేశారు. ముఖద్వారాలు తెరవండి. రాత్రి నీ పాలల్లో కొన్ని టాబ్లెట్స్ కలిపి తప్పు చేశాను. మొత్తం కలుపుంటే పీడ విరగడయ్యేది. అంటే అంటే రాత్రి నా పాలల్లో టాబ్లెట్లు కలిపేశావా? యా. రాక్షసి,
నాకు వచ్చిన ఐడియా నీకు రావాలా? అంటే నువ్వు కూడా నా పాలల్లో కలిపావా? దుర్మార్గుడా! దుర్మార్గుడా! బుద్ధి లేదు! బుద్ధి లేదు! సిగ్గు లేదు! నువ్వు బాగా- ఛీ! ఏయ్, నువ్వెంత అరిసినా కరిసినా 3 పగళ్ళు 3 రాత్రులు నాతోనే ఉండాలి ఈ దెయ్యాల కొంపలు. ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయి. ఎలా కనిపిస్తున్నా నీకు? పువ్వు ఇవ్వగానే పరవశించి ప్రేమించేస్తాననుకున్నావా? ప్రేమ నేనా? నిన్న ఏంటి జోకా? మనకంత సీన్ లేదమ్మా. పువ్వు వేయడానికి నువ్వు ట్రై చేసావు, నీకు అందలేదు. అది నాకు అందింది, నీకు కోసిచ్చాను. నా మనసులో ఎటువంటి ఆలోచన లేదు, నువ్వే ఎక్కువగా ఫీల్ అవుతున్నావు. నీపై నీకు నమ్మకం లేకపోవడం అది నీ తప్పు. కనిపించే ప్రతి మగవాడు చెడ్డవాడనే ఆలోచన చాలా పెద్ద తప్పు. ఇదే పువ్వు ఒక అమ్మాయి కోసిస్తే ఇలానే ఫీల్ అయ్యేదానివా? ఫస్ట్ నిన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. బయటపడాలంటే ఆ తింగరదాన్ని బతులు ఆడుకోవడమే కరెక్ట్. నువ్వా? అది నీ బుద్ధునా? దెయ్యాలు తిరిగే టైంలో గెటప్ ఏంటే? ఇలా కనపడితే వీళ్ళు మనవాళ్లే అనుకుని దయ్యాలు వెళ్ళిపోతాయి. ఆహా, ఒక్కోసారి మన వాళ్ళే వెనకాల వేసుకొని పోతే. అమ్మో, ఇది నిజమే. తీసేస్తా. తీసే. అది సరే గాని ఇప్పుడు ఎవరి రూమ్ లో వాళ్ళు కూర్చుంటే టెన్షన్ గా ఉంది. ఇద్దరం కలిసి కిందికి వెళ్ళి కూర్చుందామా? ఏమండి, మిమ్మల్నేనండి. నిద్రపోతున్నారా? ట్రై చేస్తున్నా. ఏమండి, భయంగా ఉంది. బాత్రూమ్ దాకా తోడురారా? నువ్వు మగాడివేనా? బాత్రూమ్కి వెళ్ళడానికి భయపడుతున్నావు? ఆడపిల్లని ఎంత ధైర్యంగా ఉన్నానో చూడు. ఉంటావే, తాడి చెట్లా పెరిగావు. ఎవరంతవరం ఉంటేగా. యువతల మనిషి ఎంత టెన్షన్ పడుతున్నాడు. కొంచెం కూడా సాయం చేద్దాం, బాత్రూమ్ దాకా వెళ్దాం అన్న జ్ఞానం లేదు. యువతలేమో టెన్షన్, అవతలేమో తీయాల గోళ. ఆంజనేయం ప్రసన్నాంజనేయం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. చిరంజీవ జగదేక వీర అసహాయ శూర అంజని కుమార. నాకేం భయం లేదు, నేను బానే ఉన్నాను. ఈ తెంగరది ఏం చేస్తుందో? పప్పు తీసి దెయ్యాలు దీన్ని చంపు చిలానియా? శ్రీ ఆంజనేయ. ఓమ్మాయి, ఎక్కడున్నావే నువ్వు? తెల్లారేదాకా పడుంటాడు. హ్యాపీగా నిద్రపోవచ్చు. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్.
వెరీ గుడ్ మార్నింగ్. నిద్ర బాగా పట్టిందా? అబే ఎలా పడుతుంది? రాత్రి దేయాలు వచ్చి నేను వీకుతుంటావు ఒకటే గొడవ చేసాయి. వాటిని కొట్టి పంపించి పడుకునేసరికి లేట్ అయింది. అవునవును, నువ్వు పెద్ద మాయల పకీరువు కదా. అఫ్ కోర్స్. నీకు జోక్ చెప్పనా? రాత్రి ఇది సోఫా అనుకుని కింద పడుకున్నా. ఏంటో చా, దెయ్యాన్ని చూసి కళ్ళు తిరిగి అర్ధరాత్రి పడ్డావు, మెట్ట మధ్యాహ్నం లేచావు. అవునా? ఏంటి వంట చేస్తున్నావా? చెయ్యి చెయ్యి, నిన్నట్లాగా సూపర్ గా ఉండాలి. అబ్బో చాలా వెరైటీలు ఉన్నాయి. దొండకాయ ఫ్రై సాంబార్లో తింటే ఉంటుంది సూపర్. ఓహో క్యాలీఫ్లవర్ క్యాన్సరా తెలుసా నీకు? చాలా బాగుంటుంది. ఓ గుత్తి వంకాయ, ఆహా ఇది గనక తింటే ఉంటది నా స్వామి రంగా. ఆహా టమాటాలు, టమాటా కర్రీ బాగా చేస్తావు నువ్వు. అప్పుడప్పుడు నవ్వుతుండు, బానే ఉంటావు. ఇదేంటి కాకరకాయ? చిచ్చి, దీనికి మనకి డెడ్ ఆంటీ. అవునా? ఆ నేను కాకరకాయ తప్ప వేరే ఏది తినను. కాకరకాయ ఫ్రై, కాకరకాయ పులుసు, కాకరకాయ పచ్చడి అన్ని వీటితోనే చేస్తా. ఆహా ఏమి టేస్ట్ రా బాబు. హ? ఔచ్! అయ్యో బ్లడ్. ఏంటి చేయబడుతున్నా? ఈ వంకతో నచ్చేద్దామనా? ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా నీకు? చేయి దగ్గర రక్తం కారణం చేయబట్టుకున్నా. వేరే ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? ఇదే ఇంకో డాక్టర్ పట్టుకుంటే ఇలాగే ఆలోచించదానివా? ఏయ్ చూడు, నేను నీతో పోటీ పడ్డానికి గొడవ పడ్డానికి కారణం నువ్వే. మనం డిటిపి షాప్ లో కలిసినప్పుడు నేను రెజ్యూమ్ ఇచ్చాను, నువ్వు లవ్ లెటర్ అని తిట్టావు. నిన్న గులాబీ పువ్వు కోసిస్తే తప్పుగా అనుకున్నావు. ఇప్పుడు వేలు దగ్గర నేను హెల్ప్ చేయబోతే చాలా చీప్గా మాట్లాడావు. నేను నువ్వు అనుకున్నట్టు చెడ్డవాడిని కాదు, నిరుద్యోగిని, జస్ట్ నిరుద్యోగిని. చూడు బ్లడ్ ఎలా గారిపోతుందో. ఆగిపోయినట్టుంది, వెళ్ళి రెస్ట్ తీసుకో. మరి వంట? ఓ అదొకటి ఉంది కదా. ఐడియా ఎలా చేయాలి నువ్వు చెప్పు, నేను చేస్తాను. 2 minutes ఫ్రెష్ అయ్యి వస్తాను. మార్నింగ్. గుర్తుందా నీకు? పువ్వుగానే పరసించిపై ప్రేమించేస్తాను అనుకున్నా? ఏమాడుతున్నావు? You? Hey!
బ్యూటిఫుల్. వావ్ Hey. వండర్ఫుల్. తలుచుకుంటే నవ్వొస్తుంది కదా. అవును, ఇద్దరం పోట్లాడుకోవడం, ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం ఆశ్చర్యంగా ఉంది కదా. వెళ్ళాక మన పెళ్లి విషయం పేరెంట్స్ తో చెప్తాం. ఆ, చెప్పుకోవడానికి నాకంటూ నా అనేవాళ్ళు ఎవరు లేరు. ఓ ఐఎమ్ సారీ. యాక్చువల్గా నాకు ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ చేసుకోవడానికి ఈ జాబ్ కోసం వచ్చాను. ఏంటా ప్రాబ్లం? ఏంటండి ఇది? నీకు తెలుసుగా మురళి, ఈ పొలం అమ్మి నా బాకీ తీర్చుకోమని కోర్టు ఆర్డర్ వేసింది. పొలం అమ్మాలంటే ఈ సమాధులు అడ్డంగా ఉన్నాయి, అందుకే తీయించేస్తున్నాను. ఇవి మీకు చూడడానికి సమాధులే కావచ్చు, కానీ నాకు మాత్రం దేవాలయం సార్. పైగా ఈ భూ అంటే మా అమ్మ నాన్నకి చాలా ఇష్టం అండి, అందుకే వీటిని ఇక్కడ కట్టించాను. దయచేసి వీటిని తీసేయకండి సార్. సరేనయ్యా, మరి నా బాకీ ఎట్టా తీరుద్ది? ఒక్క సంవత్సరం గడివి ఇవ్వండి సార్, మీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తాను. కానీ నాకు ఇప్పుడు డబ్బు చాలా అవసరం మురళి. మీ అవసరాలు తీరాలంటే ఎన్నో మార్గాలుంటాయి, కానీ ఇప్పుడు నేను ఈ భూమి వదిలేసుకుంటే తిరిగి జీవితంలో తెచ్చుకోలేను సార్. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి, ఒక్క అవకాశం ఇవ్వండి. సరే, ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు 1 సంవత్సరం గడువిస్తున్నా. నా బాకీ వడ్డీతో సహా తీర్చేయాలి. అమ్మ చనిపోవడం, వెంటనే నాన్న చనిపోవడం, ఆ బాధ తట్టుకోలేక నేను ఉన్న ఉద్యోగం కూడా వదిలేశాను. ఓకే, నాకు మా అమ్మా నాన్న లేకపోయినా మనకి మీ అమ్మా నాన్న ఉన్నారుగా, వాళ్ళతో చెప్దాం. మీ అమ్మ నాన్న చనిపోయినా నీ మనసులో ఇంకా బతికే ఉన్నారు. నా తల్లికి భర్తగా నేను తండ్రి అని చెప్పుకోవడానికి ఒకడున్నాడు. అతను బతికున్నా నా మనసులో ఎప్పుడో చనిపోయాడు. అంటే నాకు 6 ఏళ్ల వయసప్పుడే మా నాన్న చనిపోయాడు. నాకు అమ్మకి తోడుంటానని మా తాతయ్య నొప్పించి మా దూర బంధువైన సూర్యప్రకాష్ అమ్మని పెళ్లి చేసుకున్నాడు. నాకు బాగా గుర్తు, ఆ రోజు దీపావళి. పండగ నాడు మీ సంతోషం కోసం ఆస్తిని బాగానే తగలబెడుతున్నారు, కానీ నా సంతోషం కోసం ఇక్కడ సంతకం తగలెట్టు. మొన్నే కదా పెట్టాను, మళ్ళీ ఎందుకు? పండగ మామూలు అనుకో, పెట్టు. మీరు అడిగినప్పుడల్లా సంతకం పెడుతూ పోతే రేపు ఇది రోడ్డు పడేడుస్తుంది. ఎప్పుడు అది ఏడుస్తుందని ఈ రోజు నీ మొగుడు నేర్పిస్తావా? పెట్టు. నేను పెట్టనండి. నీతో ఎలా పెట్టించాలో నాకు బాగా తెలుసు. పెట్టు. పెడతావా లేదా? అప్పటి నుంచి రోజు ఏదో ఒక వంకతో అమ్మని హింసిస్తూనే ఉంటాడు. నేనేదో ఒక జాబ్ చూసుకుని బయటికి వెళ్తే అమ్మైనా సంతోషంగా ఉంటుంది. కానీ బ్యాడ్ లక్, ఈ జాబ్ కూడా మిస్ అయింది. నో, మిస్ అయిందని ఎందుకు అనుకుంటున్నావు? మనకి ఇంకా అవకాశం ఉంది. అంకుల్ వచ్చాక మాట్లాడి ఆ జాబ్లో నువ్వు జాయిన్ అవుతుంది. లేదు మురళి, ఇప్పుడు జాబ్ నాకన్నా నీకే ఎక్కువ అవసరం. నో, చనిపోయిన మా అమ్మా నాన్నల కోసం బతుకున్న మీ అమ్మా నాన్న కష్టపడ్డాం న్యాయం కాదు. ఈ జాబ్లో నువ్వే జాయిన్ అవుతున్నావు. ఓకే, నువ్వు చెప్పినట్టుగానే నేనే జాయిన్ అవుతాను. సరే. బట్ జాబ్ వచ్చిన వెంటనే మనం పెళ్లి చేసుకుందాం. ఉమ్? హ్మ్. తప్పకుండా. ఓ, అంకుల్ వచ్చేసాడు. లెట్స్ గో. మీరేంటి ఇక్కడ ఉన్నారు? అంటే ఆ రోజు మీరు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి వెళ్ళిపోయారు కదా, ఆ రోజు మిమ్మల్ని 6 గంటలకే వెళ్ళమన్నాను కదా. వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ రోజు ఏం జరిగిందంటే భలే వాళ్ళయ్యా, జాబ్ కోసం ఒంటరిగా వచ్చి ప్రేమ జంటాయి పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు అన్నమాట. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. మీ పెళ్లి ఇన్విటేషన్ నాకు తప్పకుండా పంపాలి. పెళ్లి జరగాలంటే జాబ్ ఉండాలి కదా అంకుల్. ఓ, అదొకటి ఉంది కదా. మీ జాబ్ ఏమైందో తెలుసుకుంటే సరి. హలో, నేను మాథ్యూ మాట్లాడుతున్నాను. నేను చెప్పిన జాబ్ ఏమైంది? అవును. ఆహా. ఓ, ఐ సీ. ఓకే, ఐల్ కాల్ యూ లేటర్. బ్యాడ్ లక్ మురళి, ఈ జాబ్ మిస్ అయింది. పర్వాలేదు అంకుల్, మేము ముందే ఊహించాం. నాకు తెలిసింది ఏదైనా వేరే అవకాశం ఉంటే తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఏంట్రా
వాకు వీక్ గా ఉంది. ఇంటర్వ్యూ ఏమైందమ్మా? పీకింది. తెలుసు, బాధపడకు, నేను ఉన్నాను కదా. ఏంటా లుక్కు? నీకోసం జాబ్ చూసి పెట్టానమ్మా. నువ్వు నా కోసం జాబ్ చూసావా? యా, అదేమన్నా టీవీ అనుకున్నావు ఎప్పుడు పడితే అప్పుడు ఆన్ చేయడానికి? అంతేలేరా, చార్లే చెప్తే రికమెండేషన్, మేము చెప్తే ఇరిటేషన్. రైట్. ఏడ్చు. ఏంటది? ఏ కళ్ళు పోయాయా? చూసుకో. ఎటకారం ఎక్కువైంది రో. తీసుడు. మేనేజర్ పోస్ట్ కి ఇంటర్వ్యూ వచ్చిందిరా. తెలుసు, జాబ్ ఇప్పించింది నేనే కదా. ఆ? అదే లెటర్ ఇచ్చింది నేనే కదా అని. కానీ జీకేఎం గ్రూప్ కి నేను అసలు అప్లై చేయలేదురా. అప్లై చేయలేదా? సింధు మేడం అప్లై చేసి ఉంటుందిరా. ఎవరు సింధు? అంటే నీకు మేజర్ జాబ్ ఇప్పిస్తా అని చెప్పేసి హ్యాండ్ ఇచ్చింది ఆమెయా? ఆ అమ్మాయి ఆహా, చూడు ఇంటర్వ్యూ ఇప్పుడు వచ్చి సోమవారమేరా. సోమవారమా? మంగళ, బుధ, గురు, శుక్ర. ఇంకా 5 రోజులే ఉంది. రేయ్, ఇంటర్వ్యూ ఎలా ఉండాలి తెలుసా? నేను టీవీ రిపేర్ చేసేటట్టు ఉండాలి. అయ్యో, అరే నువ్వు లోపలికి వెళ్ళి, లోపలికి వెళ్ళి. రండి రండి. ఆగు. ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత నువ్వెప్పుడో కోల్పోయావు. బయటికి పో. ఏంటి మీరు మాట్లాడేది? తెలుగే అర్థం కాలేదా? తెగ బలిసి తిరిగొచ్చావుగా. ఏమండి? తెలియనట్టు నటిస్తూ నా దగ్గర నీ అతి తెలివితేటలు ప్రదర్శించకు. ఏమండి అది? ఏంటే నీ సపోర్టా? పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు నీ ముందే నన్ను చీకొట్టి చవటాన్ని బిర్దిచ్చెళ్లారుగా. 10 మందిని పిలిచి పప్పన్నం పెట్టి సంబరం చేసుకోమంటావా? ఛీ, కొవ్వు పట్టిన కూతుర్ని కని నా కొంపకి కొరివి పెట్టించాలి. నువ్వేడుస్తున్నావని వెతికి వెతికి సంబంధం తెస్తే ఉద్యోగం వంకతో వైజాగ్ ఊపుకుంటూ వెళ్ళిందిగా. కావాలంటే అడుగు, అది అసలు ఇంటర్వ్యూకే వెళ్ళలేదు. నీ కూతురు బంగారం అని నువ్వనుకుంటున్నావు, కానీ అది ఎప్పుడో బరి తెగించింది. మరీ అడ్డుగా మాట్లాడండి. ఆడపిల్ల ఆడపిల్లలా ఉండాలి. హద్దులు దాటి అడ్డగోలుగా తిరిగొచ్చినా హారతి పట్టి స్వాగతం పలకడానికి నిన్ని పాపులు కాదు. ఏమండి? అడ్డు మాట్లాడావో అడ్డంగా చీరేస్తా. అమ్మా, ఇంకా ఇంట్లోనే ఉంటే నేను బతుకున్నా చచ్చినట్టే. మనసు చంపుకుని నేను బతకలేనమ్మా. నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తావే? ఇక్కడ నుండి నేను సంతోషంగా ఉండమ్మా. అది కదే, నా మాట వినవే. ఎక్కడికే? లోపలికి వెళ్ళు. అయ్యో, దాని ఆపండి. ఏ? అది అది సడన్ గా ఇంట్లోంచి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తుంది? శ్మశానానికి వెళ్తుంది. నువ్వు లోపలికి పద. ఏమండి? వద్దండి. చంపివ్వండి. ఏమండి? దయచేసి నా మాట. లోపలికి పదవే. కంగ్రాచులేషన్స్, మిమ్మల్ని వైజాగ్ బ్రాంచ్ లో మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నాం. రఘు, రే రఘు, నాకు జాబ్ వచ్చిందిరా. నిజంగానా? జీకే ఫార్మాస్ లో మార్కెటింగ్ మేనేజర్ రా. అట్లాగా, కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ రా. జీతం ఎంతరా? 15,000 రా. ఎంతకాలానికి నీ కళ్ళలో ఆనందం చూశాను రా. త్వరలో నీ ఆశయం నెరవేరబోతుంది. ఇప్పుడు జాయిన్ అవ్వాలి? నెక్స్ట్ వీకే రా, వైజాగ్ లో. వైజాగ్? మరి నేను? అదేంటో రఘు అలా అంటావు? ఈ ప్రపంచంలో నాకుంది నువ్వు అక్కడవేరా. నేనెక్కడుంటే నువ్వు అక్కడేరా. అయితే నా డొక్కు టీవీలు నీ డొక్కు బండి అమ్మేసి టీవీగా మన ఇసుకపట్నం వెళ్ళిపోతాం. నీ అయ్యా ఇసుకపట్నం కాదురా, విశాఖపట్నం. ఈ ఆనందంలో ఏదైనా హోటల్కి వెళ్ళి బిర్యానీ తిని సినిమాకి వెళ్దామా? సారీ రా, నేను సుప్రియని కలవాలి. సుప్రియనా? సుప్రియ ఎవరా? సుప్రియ నేను అరకులో ప్రేమించుకున్నావురా. ప్రేమ? అంత షాక్ అవ్వకు, ప్రేమే. ఎవరు కావాలి? సుప్రియ కావాలండి. సుప్రియ? నువ్వెవరు? నా పేరు మురళీకృష్ణ అండి. సుప్రియని వైజాగ్ లో కలిశాను. ఓహో, నీతో కలిసి తిరగడానికా? పెళ్లి చూపులు కూడా వదిలేసి ఇంటర్వ్యూ పేరుతో వైజాగ్ వెళ్ళింది. ఎందుకురా మీరు ఇలా తయారయ్యారు? అదన్నా దానికి సంబంధించిన మనుషులన్నా నాకు చిరాకేస్తుంది. మీరు బయలుదేరితే మర్యాదగా ఉంటుంది. అది కాదండి, ఒక్కసారి సుప్రియని. సుప్రియని కలుస్తావా? అదిగో చూడు. చూశావుగా, దరిద్రం వదిలిపోయింది. మీరు చెప్పేది? వివరాలు చెప్పి ఓదార్చాలా? చూసింది చాలు. మీ సంతాప సభలు బయటికి వెళ్ళి పెట్టుకోండి. వెళ్ళండి. అది కాదండి, ఒకసారి ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? వెళ్ళవయ్యా.
సుప్రియ చనిపోవడం ఏంట్రా? నేను నమ్మలేకపోతున్నాను. నమ్మాలరా. ఏంటో నువ్వు అనేది? సుప్రియ చనిపోవడం నా కళ్ళ నేను చూశాను. నేను చూస్తుంటే ఏమైపోతావు అని భయంగా ఉందిరా. ఈ అన్నాలు ఇలా బాధపడుతూ కూర్చుంటావు. ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవటం అంత ఈజీ కాదనుకో, కానీ ఆ అమ్మాయిని తలుచుకుంటూ నీ బాధ్యత మర్చిపోతున్నావు. కావలసిన వాళ్ళందరూ పోయారు. ప్రేమించిన అమ్మాయి చనిపోయింది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. ఎక్కువగా ఆలోచిస్తే మనిషికి మనసే శత్రువు. జాయినింగ్ డేట్ కూడా దగ్గర పడింది. సుప్రియ గురించి ఆలోచిస్తూ ఈ జాబ్ కూడా మిస్ చేసుకుంటే అమ్మందాన పొలం ఎప్పటికీ దక్కించుకోలేదు. నా మాట విను. రేపే వైజాగ్ బయలుదేరదాం. ఈ దండ తీసావో నీ ఫోటోకు దండ పడుతుంది. జాగ్రత్త. హలో, ఓకేనా సుప్రియ? 2 days బెడ్ రెస్ట్ తీసుకో. ఓకే సార్. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా, ఏంట్రా ఇది? నీకే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకేం కాలేదమ్మా. క్షమించండి అమ్మా, యాక్సిడెంట్ నా వల్లే జరిగింది. సుప్రీకి ఏం కాదు, అన్నీ నేను చూసుకుంటాను. నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను బయలుదేరతాను. టేక్ కేర్ సుప్రియ. ఓకే అంకుల్. వస్తానమ్మా. ఇప్పుడు సంతోషమేగా. ఇక నువ్వు బయలుదేరమ్మా. ఇక్కడికి వచ్చావని ఆయనకు తెలిస్తే చంపేస్తాడు. చచ్చిందని ఇంకేం చంపుతాడు? నా గురించి ఎందుకని, నీ కోసం నీ ఫ్రెండ్ మురళి అట ఇంటికి వచ్చి వెళ్ళాడు. మురళి వచ్చాడా? అవును, మీ నాన్న నువ్వు చనిపోయావని చెప్పాడు. నీ ఫోటోకి దండేసి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ నువ్వు చనిపోయావని చెప్తున్నాడు. ఎవరమ్మా అతను? నన్ను నీలా చూసుకునేవాడమ్మా. అవునమ్మా, మేమిద్దరం ప్రేమించుకున్నా. నువ్వు సరైన వ్యక్తిని ప్రేమించావనుకుంటున్నాను. అతనితో నీ జీవితం సంతోషంగా ఉంటుందంటే నాకు అంతకన్నా కావాల్సిందే ఉంది. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. అర్జెంటుగా మురళిని కలవాలి. ఈ పరిస్థితుల్లోనా? ఎట్టి పరిస్థితుల్లోనూ కలవాలమ్మా. నేను చనిపోలేదన్న విషయం మురళికి తెలియాలి, లేదంటే తను తట్టుకోలేడు. ఎవరు కావాలమ్మా? మీరెవరు? ఇంటి ఓనర్ని. మురళి ఉండేది ఇక్కడేనా? ఇక్కడే ఉండేవారు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా? తెలియదమ్మా. ఇతను గోవింద్, అసిస్టెంట్ మేనేజర్. ఇంతకు ముందు ల్యాబ్ లో సైంటిస్ట్ గా పనిచేసేవాడు. అక్కడ పనికిరాడని ఇక్కడ పడేశారు. అయినా పెద్ద సైంటిస్ట్ లా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇతను థామస్, క్లర్క్.
తెలివితేటలు పెరగడానికి గోవింద్ కనిపెట్టిన మందుని ఇతని మీద ప్రయోగించడం వలన 15 నిమిషాలకు ఒకసారి అంతా మర్చిపోయే జబ్బు వచ్చింది. మేనేజ్మెంట్కి బంధువు అవడం వలన అందరూ ఇతను భరిస్తూ ఉన్నారు. ఈమె అకౌంటెంట్ పద్మ. భర్తకి ప్రెస్ లో నైట్ డ్యూటీ, ఈమెకి ఇక్కడ డే డ్యూటీ. ఇద్దరూ కలవడానికి ఏదో ఒక వంకతో ప్రతిరోజు 1 గంట పర్మిషన్ కొట్టిస్తూ ఉంటుంది. ఇతను ప్యూన్ సుందరం. ఈ ఆఫీస్ కి న్యూస్ ఛానల్ లాంటి వాడు. వచ్చి 10 మినిట్స్ కూడా కాలేదు అప్పుడే టీలు. సార్ ఏంటి టీ. అక్కడ పెట్టు. సార్ మా ఆవిడ నా జీతం పెంచమని మిమ్మల్ని అడగమంది సార్. నేను కూడా మా ఆవిడని అడిగి చెప్తాను. ఏమైంది సార్? వేడి శాతం ఎక్కువైంది, వెన్న శాతం తక్కువైంది. ఆ? ఈ గేదె ఎండుగడ్డి ఎక్కువ తింటుంది. ఎలా కనిపెట్టారు సార్? నేను ఎవరిని? సైంటిస్టు. మరి తెలిసి ఎందుకు అడుగుతున్నావు? అడిగి తెలుసుకుందామని. తెలివితే సార్ టీ. ఒరే పింజారి పిలిపిత్ర వెధవా, వాడేసిన నా బ్లేడ్ కొట్టేసింది నువ్వేనా? నేనా? అయితే ఇంకోటి కూడా ఉన్నాడా? బాబోయ్. అంటే నీ బాబు నువ్వు కలిసి వాడుకున్నాడా? నేను కనిపెట్టేశా. అయితే నా బ్లేడ్ నేను కనిపెట్టేశా. అయితే నా బ్లేడ్ ఎక్కడుందో చెప్పు. లేడా? ఇప్పుడే కదా కనిపెట్టేశాను కుప్పగంతులు వేసావు. నేను కనిపెట్టింది భూమి గుండ్రంగా ఉందని. ఆ గుండ్రంగా ఉన్న భూమి మీద నా బ్లేడ్ ఎక్కడుంది? నేను చెప్పదలుచుకున్నా చెప్పలేవు. అంటే ఈ మ్యాటర్ దాచేద్దాం అనుకున్నావా? పోనీ వదిలేయండి సార్. అంటే నిన్ను పట్టుకోమంటావా? వద్దులే బాబు. వద్దులే అంటే వదిలేస్తాను అనుకున్నావా? ఏం సార్ ఈయన ఇలా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారు? ఆయన ఎలా మాట్లాడటానికి కారణం ఈయనే కదా. నువ్వు నోర్మై అంటే ఊరుకోను. మీ అందరితోటి చెడుగుడు ఆడుకుంటాను. చెడుగుడు. ఎవడే వీడు? అవును, నేను ఎవరిని? పిచ్చి మహారాజు. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు మీరు? ఎవరు కావాలి మీకు? నేను ఈ కంపెనీలో కొత్తగా అపాయింట్ అయిన మేనేజర్ అండి. నమస్కారం సార్. నమస్కారం. నేను ఈ కంపెనీకి అసిస్టెంట్ మేనేజర్. హలో. వీళ్ళంతా మన స్టాఫ్. మిమ్మల్ని చాలా ఘనంగా రిసీవ్ చేసుకుందాం అనుకున్నాం, కానీ మీరు ఎప్పుడు వస్తున్నారో తెలియక మిస్ అయిపోయాం. అయ్యో అలాంటివి ఏం అక్కర్లేదండి. నేను మీలాంటి ఎంప్లాయీనే. అందరం కలిసి సిన్సియర్ గా పనిచేద్దాం. రండి సార్, మీ క్యాబిన్ చూపిస్తాను. ప్లీజ్. హాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి, ఏం చేయాలి? సార్ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. దేని గురించి? రెజ్యూమ్స్ కోసం మీ దగ్గర మురళి అనే అతను వస్తుంటాడు కదా. సారీ, తెలీదండి. ఆటో బాబు, ఆటో. కృష్ణ, హాయ్. హాయ్ సింధు. హాయ్ కృష్ణ. నువ్వేంటి ఇక్కడ? నాకు ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడికే కదా. ఓ అంటే జీకేఎం ఫార్మాస్యూటికల్స్. ఓకే. అందులోనే పనిచేస్తున్నా. ఓ అవునా? సరే నువ్వేంటి ఇక్కడ? అది జాబ్ కోసం ఈ ఊర్లో. అయ్యో, నీకు ఇంకా జాబ్ దొరకలేదా? అది కాదు సింధు, అది ఇంకేం చెప్పుకు. నీ వల్లే నాకు జాబ్ వచ్చింది. నువ్వేం ఫీల్ అవునంటే మా ఆఫీస్ లో ప్యాకింగ్ సెక్షన్ లో నీకు టెంపరీగా జాబ్ ఇప్పిస్తాను. చేస్తావా? అంత ఈజీగా వస్తుందంటావా? ఎందుకు రాదు? నేను లీవ్ లో ఉండగా ఎవడో కొత్త మేనేజర్ వచ్చాడట. వాడిని మెల్లిగా బుట్టలో పడేసి నీకు జాబ్ ఇప్పిస్తాను. ఒకవేళ అతను బుట్టలో పడకపోతే? నిన్ను బుట్టలో పడేసి నీ జాబే కొట్టేసిన దాన్ని వాడిని పడేసి నీకు జాబ్ ఇప్పించలేనా? ఆఫ్ కోర్స్, నీ మీద నమ్మకం ఉంది కదా. మర్రా, నేను ఆఫీస్కి వెళ్తున్నా. పద. ఏం పర్లేదు. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి కూర్చోండి. నాకు ఇక్కడ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. తెలుస్తుంది. సుందరం, చెప్పమ్మా. రోజు నా టేబుల్ క్లీన్ చేస్తున్నావా? ఏంటి అలా చూస్తున్నావు? క్లీన్ చేస్తున్నావా లేదా? చేస్తున్నానమ్మా. డస్ట్ కనపడిందో డిస్మిస్ అవుతావు. జాగ్రత్త. ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. 1st తారీఖు సండే వచ్చింది కదా. సాలరీస్ ఎప్పుడు ఇస్తున్నావు? మేనేజర్ గారిని అడిగి చెప్తాను. ఏంటి ఆయన అడిగేది? కొత్తగా వచ్చిన వాడికి కొమ్ములు మొలిపించకండి. నేను చెప్తున్నాను కదా, 31st కి ఇచ్చేయి. ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటే మర్యాద ఎక్కువైంది? కొత్త మేనేజర్ వచ్చాడా? ఏంటా వెర్రి చూపులు? తోకాడిస్తున్నాడా? కంగారు పడుకు, నేను కత్తిరిస్తాగా. ఇతను నా ఫ్రెండ్ కృష్ణ. మన కంపెనీలో ఒక జాబ్ ఇప్పించాలి. జాబు ఇప్పించాలి. ఇది పద్మ, నా ఫ్రెండ్. ఒకసారి కొత్త మేనేజర్ కలిసి వస్తాను. సరే. గుడ్ మార్నింగ్. ఈయన ఒక మతిమరుపు మాలకం. ఈయన నా ఫ్రెండ్ కృష్ణ.
హాయ్ హలో అండి. నువ్వు మామూలుగానే ఉన్నావా? నేను మామూలుగా ఉన్నానని గుర్తించడం మీ మంచితనం సార్. మీరు ఉత్తమంలో ఉత్తముడు, పురుషోత్తముడు సార్. ఇవాళ ఎందుకో బాగానే ఉన్నాడు. నా మొలతాడు తెంపుకెళ్ళి నువ్వేనా? దాంతో ఉరేసుకుంటావా నువ్వు? పళ్ళు రాలుతాయి. నీ పెళ్ళాన్ని మళ్ళీ పెళ్లి చేస్తావా? అనికత్తులు నువ్వే పెట్టుకుంటావా? ఆపరా బాబు, ఆనందం తట్టుకోలేకపోతున్నావా? నన్ను వదిలిపెట్టరా బాబు. ఏంటి నేను పూడ్చిపెట్టమంటావా? దేవుడా, ఆయన ఎవరు? నేనేరా. మరి నేనెవరు? దెయ్యానురా. దేవుడా నన్ను రక్షించు, భయపడతాను బాబోయ్. ఇదే మేనేజర్ క్యాబిన్. యాక్చువల్ గా అయితే ఈ పోస్ట్ లో నువ్వు రావాల్సింది. ఏం చేస్తాం, రాసి పెట్టలేదు. ఏ వేస్ట్ ఫెలోనో వచ్చాడు. ఆ వేస్ట్ ఫెలో నేనే. వాట్? సింధు వారే మన కొత్త మేనేజర్. అవును సార్, తను నా బెస్ట్ ఫ్రెండ్. ఆ? ఈ జాబ్ రావడానికి కారణం తనే. అవునా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సుప్రియ, నాకు జాబ్ వచ్చింది, కానీ నువ్వు లేవన్న బాధ నన్ను ఇంకా వేధిస్తూనే ఉంది. ఓయ్, ఇంకా నిద్రపోలేదా? రావట్లేదా? వస్తుంది. పడుకోవచ్చు కదా. ఇంకో 4 hours లో హైదరాబాద్ వచ్చేస్తుంది. నువ్వు నా పక్కనుండే ఈ టైంని ఫేస్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఇలా చూస్తూ ఉండిపోతాను. సరే, నేను ఎక్కడికి పోను, పడుకో. నిజంగా? నాకు మాత్రం ఉండదా? కంపల్సరీ రెగ్యులర్ గా కలుద్దాం, పడుకో. నువ్వు పక్కనుండగా నాకు నిద్ర ఎలా వస్తుంది? 1 second. హే, వద్దు వద్దు. చలిగా ఉందా? నీకు చలి రాకుండా నేను చేస్తానుగా. ఇప్పుడు ఎలా ఉంది? సుప్రియ, సుప్రియ, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్. ఆర్ యు ఓకే? ఎస్ సార్. హౌ ఇస్ యువర్ జాబ్? వెరీ గుడ్. ఓకే, క్యారీ ఆన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రండి రండి. నమస్కారం. 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 మీరు మగపల్లి వారే కదా? మేమేనండి. రండి రండి రండి. ప్రయాణం బాగా జరిగిందండి? బాగానే జరిగిందండి. పెళ్లి కొడుకు నమస్తే అంకుల్. నమస్తే. బంగారంలో ఉన్నాడు. నాన్నా, రామ్మా రా. మా అమ్మాయి అండి. వీళ్ళు పెళ్లివారమ్మా, నిన్ను చూసుకోవడానికి వచ్చారు. నన్ను చూసుకోవడానికా? అయ్యయ్యో, మేమంతా అక్కడ ఎదురు చూస్తుంటే మీరు ఇక్కడ ఉన్నారేమిటండి? మోహన్ రావు గారు మీకు తెలుసా? మా అమ్మాయి పెళ్లి కూతురు అని చెప్పి తీసుకొచ్చారండి ఈయన. అవునండి, నా కూతురే పెళ్లి కూతురు. చిన్నప్పుడే దీని తల్లి పోయింది. అయినా అప్పటి నుంచి ఇది నాకే తల్లి అయింది. చదువుకుని ఉద్యోగం చేస్తూ కూడా ఇంటిడి పని ఒంటి చేత్తో చేస్తుంది. నోట్ దిస్ పాయింట్. పిల్ల పెళ్లి కోసం ఈ కక్కుర్తి ఏమిటయ్యా? దారిని వచ్చేవాళ్ళు నువ్వు ఇలా తీసుకొచ్చేస్తే అవతల వాళ్ళకి నేనేం సమాధానం చెప్పుకోవాలి? క్షమించండి, మా నాన్నగారికి మతిస్థిమితం సరిగా లేదు. ఏంటమ్మా నువ్వు అనేది? అవునండి, ఈ మధ్యనే జరిగిన యాక్సిడెంట్ వల్ల మా నాన్నగారికి ఇలా అయింది. అందుకే మీ విషయంలో ఇలా ప్రవర్తించారు. ఏమీ అనుకోకండి. ఇప్పటికప్పుడు పెళ్ళంటే చాలా కష్టం. అయినా పర్వాలేదు. 4 లక్షలు ఉన్నాయి నా దగ్గర. నా కూతురు పెళ్లి ఊరు వాడ హోరెత్తిపోయేలా చేస్తాను. సరే వెళ్దాం రండి, అక్కడ ఎదురు చూస్తున్నారు. రండి రండి. వాళ్ళు వెళ్ళిపోతున్నారమ్మా. సంబంధం సరే, లోపలికి రా. అమ్మా, బాధపడకమ్మా. నీ పెళ్లి చేసి నేను చేస్తాను. నాన్న, నీ పెళ్లి కోసం నేను చావనైనా చేస్తాను. నోట్ దిస్ పాయింట్ అమ్మా. నాన్న, ఎవరు నువ్వు? ఎవరయ్యా నువ్వు? నిన్నే. ఎవరు నువ్వు? ఎదురుకు వస్తున్నావేంటి? నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఈ ఫోటో చూయించు.
నువ్వు గజనివా? రజని ఇతని పేరు నచ్చించు. గోత్రం పేరు చెప్పండి. జిఎం కృష్ణ, కొత్తనోళ్ళ గోత్రం. నా పేరు నచ్చినందుకు సింధు. నీ రెజ్యూమ్ కి ఈ గుళ్ళోనే పూజ చేయించి పోస్ట్ లో హెడ్ ఆఫీస్ కి పంపించాను. ఈ దేవుడి దయ వల్ల నీకు వెంటనే జాబ్ వచ్చింది. నా ఫ్రెండ్, ఆయనే మా కొత్తగా వచ్చిన మేనేజర్. సింధు మీరు పదండి, నేను వస్తాను. ఏంటే ఇద్దరు కలిసే వచ్చారా, వచ్చాక కలిసారా? కలిసే వచ్చాం. ఏంటి నువ్వు కృష్ణ గారితో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నావు? అతను బెస్ట్ ఫ్రెండ్. ఆహా, అందుకేనా అతని పేరుతో అర్చన చేపించావు? కృష్ణకి జాబ్ రావాలని మొక్కుకున్నాను. బొట్టు పెడతానని, కళ్ళకి హారతిస్తానని కూడా మొక్కున్నావా? అన్నీ చూసిందానివి అతని చేతిలో ఉన్న ప్రసాదం చూడలేదా? ఆ ప్రసాదం నువ్వు పట్టుకుని ఆ బొట్టు తన్నే పెట్టుకోమనొచ్చుగా. ఏ, మమ్మల్ని చూడడం మానేసి ముందు మీ ఆయన చూసుకో. సర్లే, మిమ్మల్ని ఇద్దరిని అలా పక్క పక్కన చూస్తుంటే ముచ్చటగా ఉంది. ఆ సింధు, నీ మనసులో ఏదో ఉంది, ముందు అదేంటో తెలుసుకో. ఇచ్చట మూత్రం పోయిరాదు, మనకి ఇక్కడే కరెక్ట్. పాసలే. అమ్మో అమ్మో, ఆగితే నువ్వు గొప్పేస్తావా? నన్నే చెక్కు, నన్నే చెక్కు, నన్నే చెక్కు. కావాలంటే డబ్బులు తీసుకున్నాను. వదిలేసే. డబ్బులు వద్దురా, ఈ 2 నెలలు ఒకేళ్ళు పట్టుకో. ఈ పట్టుకోవడం ఏదో అక్కడే పట్టుకొని ఉంటే దూరం వచ్చేవాళ్ళం కాదు కదా సార్. ఈ వైజాగ్ పిచ్చోళ్ళు ఎక్కువ అండి. సోపన రా, సోపన ఇక్కడ నుంచి దూకి చచ్చిపోయి మన ఇంటికి వెళ్దాం. స్వప్న, స్వప్న రా బాబు. అదేంటి స్వప్న అలా అంటావు? మన ఇద్దరు ఎంత గాఢంగా ప్రేమించుకున్నావు. మన ఇద్దరు పెళ్లికి మన పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదుగా. అందుకే ఇక్కడ నుంచి ఎక్కి దూకి చచ్చిపోయి మన ఇంటికి వెళ్ళి చక్కగా కాపురం చేసుకుందాం. ఇక్కడి దగ్గర దూకితే మీ ఇంటికి వెళ్ళి కాపురం చేయరా? మనతో ఎప్పుడు కాపురం చేస్తాడా బాబు? అదంతా నాకు తెలియదు. మన ఇద్దరు దూకి చచ్చిపోవాలి. స్వప్న ఈడప్ప ఆడే అనుకున్నాను. ఈడి కూడా అదే టైపు. ఈ వైజాగ్ లో ఏంటో అర్థం కావట్లేదు బాబాయ్. నీకు నిండిపోతుంది కడుపులో, నాకే కడుపులో మాడిపోతుంది. ఈడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఏరా ఇవాళ ఆదివారం, భోజనం అన్నావు, రెస్టారెంట్ అన్నావు, ఎక్కడికి వెళ్ళావు? 12 బయటకు వెళ్ళారా? ఏంట్రా అదోలా మాట్లాడుతున్నావు? ఎక్కడికి వెళ్ళావు? బీచ్కి. బీచ్ కా? బీచ్ కిందకి వెళ్ళారా? మనసు బాలేక. ఉద్యోగం వచ్చింది కదరా, ఇంకా ప్రాబ్లం ఏంటి? ఓహో, అర్థమైంది. ఇంకెంతకాలం సుప్రీం తలుచుకుంటావు? మరి అన్నయ్య, సుప్రియ నా జీవితం అయినప్పుడు తన గురించి తలుచుకోకుండా ఎలా ఉంటాను రా? మర్చిపోవాలరా, తప్పదు. నా వల్ల కాదురా. హలో, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ఐఎమ్ సుప్రియ, విష్ణు ల్యాబొరేటరీస్ నుంచి మాట్లాడుతున్నాను. డ్రగ్స్ కోసం మేము పంపించిన ఆర్డర్ లిస్ట్ వచ్చిందా? వచ్చింది. థ్యాంక్ యూ. 1 minute.
ఇంతకు ముందు ఆర్డర్ లిస్ట్ కోసం మూర్తి అనే అతను ఫోన్ చేశాడు కదా, అతను వేరే బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అమ్మయ్యా, బతికించారు. అదేంటి అంత రియాక్షన్ ఇచ్చారు? ఆ గొట్టంగాడు ఫోన్ చేస్తే ఒకటే నస, ఫోన్ వదిలేవాడే కాదు. ఎనీవే, ఐమ్ సింధు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓ థ్యాంక్ యూ, సేమ్ టు యూ. మీకు తెలుసా, ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఫ్రెండ్షిప్ చిరకాలం ఉంటుందట. మన స్నేహం కూడా చిరకాలం ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఒక కవిత చెప్పనా? కవిత చెప్పండి. జీవితం అనే నావలో మనం ప్రయాణిస్తున్నప్పుడు మంచి స్నేహాన్ని మన పక్కనే ఉంచుకోవాలి. ఎందుకంటే అది మనల్ని తల్లిలా ఆదరిస్తుంది, తండ్రిలా నడిపిస్తుంది, గురువులా బోధిస్తుంది, దైవంలా కాపాడుతుంది. మీ కవిత చాలా బాగుందండి. అది నాది కాదండి, ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ లో ఉంది, చదివి తెలుగులో చెప్పాను అంతే. కానీ స్నేహం మీద నా ఫీలింగ్స్ కూడా అవే. నావి కూడా సేమ్ ఫీలింగ్స్. ఇంతకీ మీరు మిస్సా మిస్సెసా? మిస్సెస్ అవ్వాలని ఎదురు చూస్తున్నాను. మరి మీరు? మిస్సెస్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. చిన్న తేడా ఉన్నా మీరు నా రూట్ లోనే ఉన్నారు. మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా, ఇంకా మన మధ్య ఈ మీరులు అండీలు అవసరమా? అవసరం లేదు సింధు. దట్స్ మచ్ బెటర్ సుప్రియా. నీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, బాయ్. బాయ్. ఎవరే? నా ఫ్రెండ్. అయ్యో, ఏ కృష్ణ. హాయ్ సింధు. నీ గురించి మీ ఇంటికి వెళ్ళొస్తున్నాను. ఓహో, కొత్త బండి ఎలా ఉంది? చాలా బాగుంది, కానీ డ్రైవింగ్ కొంచెం డల్ గా ఉన్నట్టుంది. అయ్యో పాపం, దీనికి రోడ్ కొత్త కదా, అందుకే కన్ఫ్యూజ్ అవుతుంది. కావచ్చు. ఆఫీస్కేనా? నేను ఆఫీస్కే. రా, బండ్లో వెళ్దాం. పర్లేదు, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను ఆటోలో. ఆటో ఎందుకు? రా కూర్చో. అంటే అర్థమైంది బాబు, నువ్వే డ్రైవ్ చేయి. అర్థం చేసుకున్నా, థ్యాంక్స్. హలో, కుడ్ ఐ స్పీక్ టు సింధు? లంచ్కి వెళ్ళినట్టున్నారండి. 1 సెకండ్. ఏ సింధు, ఫోన్. హలో, హాయ్, నేనే. ఏంటి సడన్ గా? ఫ్రీగా ఉన్నాను, అందుకే చేశాను. అవును, ఇంతకు ముందు ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరు? మా మేనేజర్. చాలా బాగా మాట్లాడారు. మనిషి కూడా బాగుంటాడు. అవునా? నిజంగా బాగుంటాడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి అందం గురించి అడగకుండానే చెప్పిందంటే there is something going on. చచ్చా, అదేం కాదు, తన బెస్ట్ ఫ్రెండ్. ఆ బెస్ట్ ఫ్రెండ్ గురించి ఈ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర దాస్తావా? నీ దగ్గర ఎందుకు దాయటో? అయితే చెప్పు. తను 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 చెప్పు చెప్పు. నా బాయ్ ఫ్రెండ్. వాట్? అనుకున్నా నువ్వు ప్రేమలో పడ్డావా? అంటే నువ్వు కూడా ప్రేమలో పడ్డావా? అవును. వెరీ ఇంట్రెస్టింగ్. నీ లవర్ ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు? చెప్పు చెప్పు. చాలా బాగుంటాడు, కానీ ఏం చేస్తున్నాడో తెలీదు. అదేంటి? అనుకోకుండా మేము మిస్ అయ్యాం. మిస్ అయ్యారా? ఎలా? అదో పెద్ద స్టోరీ, ఫోన్లో చెప్పలేను. బాధపడుకో, డెఫినెట్ గా మీరిద్దరు కలుసుకుంటారు. నా విషయం సరే, నీ ప్రేమ విషయం అతనితో చెప్పావా? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. లెటర్ ద్వారా చెప్పచ్చు, ఫోన్ ద్వారా చెప్పచ్చు, డైరెక్ట్ గా చెప్పచ్చు. ఎలా చెప్పినా డేరింగ్ గా చెప్పాలి. నువ్వెలా చెప్పావు? నా మనసులో ప్రేమ కలిగిన వెంటనే స్ట్రైట్ గా ఎక్స్ప్రెస్ చేశా. అమ్మో, నువ్వు చాలా స్పీడ్. నువ్వు స్పీడ్ అవ్వకపోతే తను మిస్ అయిపోతాడు. అంత ఈజీగా మిస్ కానివ్వనులే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్. వంట చేస్తున్నావా, స్టంట్ చేస్తున్నావా? కొత్త గిన్నె కదా, ఈ మంట చూసి దీనికి కింద కాలుతుంది. రేయ్, నువ్వు కడుపు కాల్చకుండా హోటల్కి వెళ్ళి క్యారియర్ తీసుకురారా. అవసరం లేదు. హాయ్ సింధు. హాయ్. అమ్మయ్యా, ఈ వాళ్ళకి గండం గట్టెక్కింది. నీకెందుకు సింధు ఈ శ్రమ? ఇందులో శ్రమే ఉంది. నేను ఎలాగో ఇంట్లో వంట చేస్తున్నాను కదా,
అదే మీ ఇద్దరికి కలిపి చేశాను. క్యారేజ్ బరువుగా ఉంది. My God, ఏంటి చిందరవందరా? బ్యాచిలర్ రూమ్ కదండి, ప్రపంచంలో ఎక్కడైనా ఇలాగే ఉంటది. కాస్త బద్ధకం తగ్గించుకుంటే బానే ఉంటుంది. నిన్నే కృష్ణ, నువ్వు వెళ్ళి కూర్చో ప్లీజ్. మీరు కానీ ఉండండి. రండి, ఫోన్ చేద్దాం, ఆకలేస్తుంది. ఆహా, అబ్బో, పప్పు చాలా బాగుంది. గుత్తి వంకాయ కూర ఇంకా బాగుంటుంది. తిను. ఉచ్చంకా కదా, డెఫినెట్ గా బాగుంటుంది. అయ్యో, ఏమైంది? సారీ. నోరు తెరు, నోరు తెరు. అవును, మీ ఇద్దరి మధ్య ఇంత ఫ్రెండ్షిప్ ఉంది కదా, ఎప్పుడైనా మీ ఇంటికి రమ్మని పిలిచావా? నేనెందుకు పిలవాలి? మీరు భోజనం తెమ్మంటే తెచ్చానా? ఫ్రెండ్షిప్ లో నాకు తేవాలి అనిపించింది, తెచ్చాను. అలాగే మీకు మా ఇంటికి రావాలనిపిస్తే మీరే వస్తారు. అయితే మనం రేపు సండే వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్దాం. నిజంగానా? నిజంగా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మే ఐ సిట్ హియర్? కూర్చోవచ్చు. థ్యాంక్ యూ. పిచ్చాసుపత్రి నుండి 10 మంది పిచ్చివాళ్ల గల్లంతు. ఏం చేస్తుంది ప్రభుత్వం? పోలీసులు ఏం చేస్తున్నారు? వీళ్ళు కొంపదీసి పబ్లిక్ ఎదురైతే ఏమవుతుంది? చాలా డేంజర్ సార్. అంత కరెక్ట్ గా చెప్తున్నారు. ఆ 10 మందిలో మీరు ఒకళ్ళ ఏంటి కొంపదీసి? జోక్ చేస్తున్నారు సార్. ఆల్రెడీ ఆ 10 మందిలో 3 ఎదురయ్యి నా జీవితంతో ఆడుకున్నారు సార్. అరే ఇదిగోండి సార్, నా కూల్ డ్రింక్ వద్దయా, ఓ పినాయిల్ పెట్టరా. మీరు తీసుకోండి సార్. పర్లేదు, తీసుకోండి సార్. ఏమయ్యా, సార్ కి పైనాపిల్ జ్యూస్ ఐస్ తక్కువ, వెళ్ళు. ఓకే సార్. మీరు తీసుకోండి సార్. వద్దు సార్. తీసుకోండి సార్, పర్లేదు. అది కూడా వచ్చేస్తే కలిపి తాగుదాం సార్. అక్కర్లేదు, తీసుకోండి సార్. ఈ లోపల వెయిట్ చేస్తాను. మీరు చాలా మంచివారు సార్. మొహారం పెట్టి తాగించేస్తున్నారు. ఓకే ఓకే ఓకే, తాగండి సార్. ఓ, బ్యూటిఫుల్ లొకేషన్. ఆహా, ఫెంటాస్టిక్ లొకేషన్. సార్ రండి సార్. నన్నా? మిమ్మల్ని సార్, రండి సార్. వస్తానండి. ఏంటి సార్ పిలిచారు? ఫ్లైట్ చెడిపోయిందిరా, దూకేరా దూకేరా, దూకు. ఫ్లైట్ చెడిపోవడం దూకడం ఏంటి సార్? అవునరా, ఇప్పుడు మీరు ఎక్కడ ఫ్లైట్ కి చిన్నపిల్లలు ఆడుకుంటూ టైర్ పంచర్ కూర్చాడు సార్, అందుకని ఫ్లైట్ పడిపోయింది. దూకేయండి. ఆ 10 మందిలో ఈ రోజు గ్యారెంటీ. ఏ 10 మందిలో? అదే సార్, పిచ్చోళ్ళు. సముద్రానికి గంటి పడిందయ్యా, వాటర్ వచ్చేస్తుంది. సముద్రానికి గంటి పట్ట పెట్టి ఫ్లైట్ లోకి వాటర్ రావడం బాబా, వెంటలా. అమ్మో, ఆపోజిట్ ఫ్లైట్ కి ఆపోజిట్ అంబాసిడర్ కారా? దూకే మొత్తం ఎక్కడుందా ఫ్లైట్? అదిగో పాతాళంలో వెళ్ళిపోతుంది. తొందరగా దూకే, బతికిపోతావు. ఇప్పుడు బతికే ఉన్నారు కదా, ఎందుకు అన్నారు చంపుతున్నావు? ఓ పాపం, నీకు పారాచూట్ కావాలి కదా. ఇది వేసుకుని తొందరగా దూకే, దూకే. ఇది పారాచూటా? అయ్యో, పారాచూట్ పడిపోయింది, ఫ్లైట్ పడిపోద్ది. దూకేరా, దూకే. నేను దూకుతాను సారా, నువ్వు ఎలా బతుకుతావు? నాకేంట్రా, నేను ప్రయాణం చేస్తుంది ఫ్లైట్ లో కాదు, బోట్ లో. బోటుకి బొక్కడిని చూడు.
చికెన్ ఫ్రై, మటన్ కుర్మా, బంగాళదుంప ఫ్రై. నా దుంప తెంచావు కదా తల్లి. ఏంటి పర్మిషన్ వద్దా? దానికోసమే కదా ఈ శ్రమదానం. ఈ ఆదివారం చక్కగా మా ఆయనతో కలిసి సినిమాకి వెళ్దాం అనుకున్నాను. ఏం చేస్తాం? గెస్ట్ కి ఇష్టమైన చేయాలి కదా. గెస్టేనా లేక ఇంకేదన్నా? రండి బాబు, రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. సింధు సింధు నా కూతురే బాబు, లోపల ఉంది, రండి. ఏంటి ఆలోచిస్తున్నారు? లోపలికి రండి, పదండి. కూర్చోండి. ఇప్పుడే వస్తాను బాబు. అలాగే రండి. వెళ్ళిపోదాం. గుర్తుపడితే బయట గొడవ చేసేవాడు కదరా. వీళ్ళు వాళ్ళకొని చూస్తుంటే కూర్చోబెట్టి కుమ్మేసేలా ఉన్నారా? నార్మల్. నోట్ దిస్ పాయింట్. ఈ బ్యాగ్ లో 4 లక్షలు ఉన్నాయి, తీసుకోండి బాబు. ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరు అడిగిన కట్నం 4 లక్షలు ఇచ్చాను కదా బాబు, తీసుకోండి. నా కూతురు పెళ్లి చేసుకోండి బాబు. మీరు కాదంటే దాని బట్టి అన్యాయం అయిపోతుంది బాబు. నానా నానా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నాన్న, ప్లీజ్. నువ్వు ఉండమ్మా, నీ పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. అయ్యో నానా, నా మాట విను ప్లీజ్. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో ప్లీజ్. పెళ్లి వారు వస్తే రెస్ట్ తీసుకోమంటావు ఏంటి? సారీ కృష్ణ, పర్లేదు, మీరు రావటం నేను చూడలేదు. నో ప్రాబ్లం. అయ్యో టైం చాలా అయింది, రండి భోంచేద్దరు కానీ. ఏంటండి అంతా అక్కడేనా ఇక్కడేనా ఉందా? వడ్డించువే. ఇవన్నీ మీకు ఇష్టమని సింధునే స్వయంగా ప్రిపేర్ చేసిందండి. నేనంటే ఎందుకంటే మీకు అంత అభిమానం సింధు గారు? మేనేజర్ గారు తోకవని. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. భోంచే. మీ నాన్నగారికి ఏమైంది? ఏమైంది? బానే ఉన్నారే. అమ్మా సింధు. నానా వస్తున్నాను. మీరు భోంచేస్తుండండి, నేను ఇప్పుడు వస్తాను. వాళ్ళ నాన్నగారికి ఏమైందండి? చిన్నప్పుడే సింధు తల్లి చనిపోయింది. వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి సింధుని చదివించారు. తండ్రి కష్టాల్లో పాలు పంచుకోవాలని సింధు జాబ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరికి ఓ ఉద్యోగం సంపాదించింది. తర్వాత ఒక మంచి సంబంధం కూడా కుదిరింది. వాళ్ళు 4 లక్షలు కట్నం అడిగారు. హైదరాబాద్ లో ఉన్న ఫ్లాట్ అమ్మి డబ్బులు తెస్తుండగా ఎవడో కళ్ళు నెత్తి మీద పెట్టుకుని బండి నడుపుతూ గుద్దేశాడు. సడన్ గా కింద పడ్డం వల్ల 2 నిమిషాలు స్పృహ కోల్పోయారు. ఆ టైంలో ఎవడో ఆ డబ్బు కొట్టేశాడు. కట్నం డబ్బులు పోవటంతో సింధు పెళ్లి ఆగిపోయింది. దాంతో ఆయనకు మతిస్థిమితం తప్పి కనపడ్డ కుర్రాళ్ళందరినీ నా కూతుర్ని పెళ్లి చేసుకోండి అని ప్రాధేయపడుతూ ఉంటారు. నీకు అసలు బుద్ధిందా? భోజనం చేస్తున్న వాళ్ళకి నా బాధలు ఎందుకు చెప్పావు? మీరు దాని మాటలేం పట్టించుకోకండి, భోంచేయండి. కృష్ణ ఏమైంది? వంటలు బాగాలేదా? మనసు బాగాలేదు. ప్లీజ్ రఘు. అంతా నీ వల్లే. నా గురించి ఎందుకు చెప్పావు? నీ గురించి విన్నాక కృష్ణ అంత బాధగా వెళ్లారంటే ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థం చేసుకో. ఎందుకురా బాధపడతాం? బాధ కాక గిల్టీనెస్. మనం తప్పు చేసామనే ఫీలింగ్ నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. ఆ రోజు 2 నిమిషాలు ఆగి ఉంటే ఈ రోజు సింధు పరిస్థితిలా ఉండేది కాదురా. ఆ రోజు అతనికి అలా జరుగుతుందని మనం ఏమైనా కలగన్నావా? మన పొరపాటుకి ఆ పెద్దాన్ని మర్చిపోయింది, సింధు పెళ్లి ఆగిపోయింది. ఆ రోజు నీ ఇంటర్వ్యూ నాకు ముఖ్యంరా, అది తప్ప నేను ఇంకేం ఆలోచించలేదు. నో, ఈ విషయం సింధుకు చెప్పాలి. అలా చెప్తే సింధు నిన్ను క్షమిస్తుందా? చెప్పకపోతే నన్ను నేను క్షమించుకోలేనురా. నువ్వు చెప్పేంత మాత్రాన అతను మామూలు మనిషి అవుతాడా? సింధుకి పెళ్లి చేయగలడా? నా కారణంగా సింధుకు అన్యాయం జరిగిపోయిందిరా. తనకు న్యాయం చేయడమే నాకు ముఖ్యం. ఎలా? సింధుకు పెళ్లి చేయాలి. ఈ క్షణం నుంచి ఆ పనిలోనే ఉంటాను. సింధు ఏంటి సడన్ గా? నిన్నొకటి అడగాలి. ఏంటది? నువ్వు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నావట? అవును. నాకు పెళ్లి చేయండి బాబు అని నేను నిన్ను అడిగానా? అది నా బాధ్యత. బాధ్యత తీసుకునేంత బంధుత్వం మన మధ్య ఏముంది? నేను నీ ఫ్రెండ్ని. అందుకే అర్థం చేసుకోమంటున్నాను. సింధు నేను నీకు చాలా అన్యాయం చేశాను. అన్యాయమా?
నాకా? అది ఏయ్! నీ నాన్న మధ్యస్థిమితం తప్పడానికి, నీ పెళ్ళాగిపోవడానికి నేనే కారణం. ఏంటి నువ్వు అనేది? అవును సింధు, ఆ రోజు రఘు నేను హైదరాబాద్ లో బైక్ మీద వెళ్తుంటే నేను తప్పు చేశాను. అది మీరు తప్పు అనుకుంటున్నారు, కానీ నేను మా తలరాత అనుకుంటున్నాను. నువ్వు అలా అనుకున్నా నేను అనుకోలేను. అందుకని నన్ను అడగకుండా పెళ్లి సంబంధాలు చూస్తావా? నన్ను అడిగి అన్ని నా కోసం చేస్తున్నావు నువ్వు. పెళ్లి అనేది నా జీవితానికి సంబంధించింది. నువ్వు బాగుండాలని మంచి సంబంధం చూస్తున్నాను. నువ్వు చూసినా నాకు నచ్చదు. నేనేం అడుక్కునేవాడిని తీసుకురావట్లేదుగా. ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడిని తీసుకొచ్చినా నాకు నచ్చడు. అదే ఎందుకు నచ్చడు? నచ్చడంటే నచ్చడు. అదే ఎందుకు నచ్చడు? ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. ఎప్పటి నుంచో నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాలనుకున్నాను. ఎలా చెప్పాలో తెలియక చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్పకపోతే నా ప్రేమకు అర్థమే లేదు. I love you, కృష్ణ. I love you, కృష్ణ. I love you, కృష్ణ. ఐఎమ్ సారీ. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను సింధు. ఆ అమ్మాయి చనిపోయింది. నా దృష్టిలో బతికే ఉందిరా. అది గతంరా. నాకు అందులోనే ఆనందం ఉందిరా. చాలా. నీ ప్రేమ నీ నుండి దూరం కానప్పుడు నా ప్రేమ నా నుండి ఎలా దూరం అవుతుంది? అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోమని అడగను. అలాగే నా పెళ్లి విషయంలో నువ్వు కల్పించుకోవద్దు అని చెప్తున్నాను. నీ ప్రియురాలి జ్ఞాపకాలతో నువ్వు బతుకుతున్నావు. ఎదురుగా ఉన్న నిన్ను చూసుకుంటూ నేను బతికేస్తాను. హలో, నేను సింధుని. హాయ్, ఏంటి సడన్ గా? నీ లవ్ కి లైన్ క్లియర్ అయిందా? అంతా క్లియర్ అయింది. నేను చెప్పక ముందే తనే చెప్పాడు. ఏమని చెప్పాడు? వేరే అమ్మాయిని ప్రేమించానని. వాట్? వేరే అమ్మాయిని ప్రేమించాడా? అవును, తను ప్రేమించిన అమ్మాయి చనిపోయింది. నిజమా? నిజం. ఆ అమ్మాయి దూరమైంది. బహుశా నిన్ను అతనికి దగ్గర చేయడానికేనేమో. ఆ అమ్మాయి చనిపోయినా అతని మనసులో ఇంకా బ్రతికే ఉంది. ఎంత మనసులో ఉంచుకున్నా చనిపోయిన అమ్మాయి ఎప్పటికీ తిరిగి రాదు. నువ్వు అతని మనసులోకి వెళ్ళడానికి ప్రయత్నించు, తప్పకుండా నీకే దక్కుతాడు. మేము ఒకటవుతావని నాకన్నా నీకే ఎక్కువ నమ్మకం ఉంది. మేమిద్దరం ఒకటైతే నీకే థ్యాంక్స్ చెప్పాలి. ఐ బిలీవ్ ఇన్ యువర్ లవ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. ఏంటే లంచ్కి రాలేదు? నాకు ఆకలిగా లేదు. ఏమండి, ఫైల్ అక్కడుందా? ఏమండి? ఏంటి ఏంటే ఏంటి? టీ వద్దే, కాఫీ పట్టరా చాలు. మీరు ఆర్డర్ చేయడానికి నేనేం మీ ఆవిడ కాదు. ఆకాయ బద్ద వద్దే, ఆమ్లెట్ వేసుకురా చాలు. అందులో కొంచెం విషం కూడా కలిపట్రా. రసం అయితే ప్రాబ్లం అవుద్ది, కొంచెం చక్కెర కూడా వేయి. మూతి మీద వాటే వేయద్దు. ఇప్పుడు ముద్దితే ఎవరన్నా నవ్వుతారు, వెళ్ళిపోవే. సాల్! శారీ మొన్నే కదా కొన్నాను. అయ్య బాబు, ఈ విషయం మా ఆయన వింటే? అంటే నీకు ఇంకో ఆయన ఉన్నాడా? ఆ? ఏంటి సార్ ఆ మాటలు? వీడు మూడోవాడా నీకు? అయ్యయ్యో! Shut up. అంటే నీకు సెటప్ కావాలా? సార్, నేను ఈయన మీద కంప్లైంట్ ఇస్తాను సార్. వద్దు పద్మ, అంత పని చేయకు. ఏంటి ఆలోచించుకున్నారు? లేచిపోదామని ప్లాన్ చేస్తున్నారా? కాదు, నేను లేపేద్దామని ప్లాన్ చేస్తున్నాను. అలాగా? అయితే ట్రైన్ కింద తలపెట్టి ఒక ట్రైల్ చూపెట్టి. మేనేజర్ గారు పిలుస్తున్నారండి. వాడేవాడు? మన బాస్ నేనెవరు? థామస్. ఎస్. పద్మ గారు, మీ ఫైల్ ఇక్కడ మర్చిపోయారండి. రండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఏం చేస్తున్నారు మీరు? జీకేఎం ఫార్మస్యూటికల్స్ లో జాబ్ చేస్తున్నాను సార్. అది కాదండి, రైట్ నౌ వాట్ ఆర్ యూ డూయింగ్? రైట్ నౌ నేను మీతో మాట్లాడుతున్నాను సార్. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ. ఈ లెటర్ టైప్ చేసి తీసురండి. ఓకే సార్. అద్భుతంగా టైప్ చేశాను. ఈ దెబ్బతో మన ప్రమోషన్ ఖాయం. మేడం టైప్ చేయమంటే మేనేజర్కి తీసుకెళ్ళిస్తున్నానండి. మతి మరుపు వేద. మేడం, మీరు చెప్పింది సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. మేడం, మేనేజర్ గారికి ఇవ్వాల్సిన లెటర్ మీకు ఇచ్చాడు. ఈయన మతి మరుపుతో మన మైండ్ పోగొడుతున్నాడు. ఇవ్వండి ప్లీజ్. హలో,
ఏమా సార్. థామస్ ఎక్కడ ఉన్నాడో చూసి ఫోన్ వచ్చిందని చెప్పి అబ్బా నువ్వేనయ్యా బాబు? నువ్వేనంట కదా మాట్లాడవా? నాకు పిచ్చెక్కడం ఖాయం. ఏంటిది? జాబ్ రిజైన్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఇదేంటి నీకు ట్రాన్స్ఫర్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడి నుంచి దూరంగానా, నా నుంచి దూరంగానా? తెలీదు. చూడు, నా మనసులో ఉన్నది నేను నీకు చెప్పాను, నీ మనసులో ఉన్నది నువ్వు నాకు చెప్పావు. అక్కతో అయిపోయింది. నేను మళ్ళీ చెప్తున్నాను, నిన్ను ప్రేమించమని పెళ్లి చేసుకోమని డిస్టర్బ్ చేయను. నేను కనపడ్డమే నీకు డిస్టర్బెన్స్ అయితే నువ్వెందుకు వెళ్ళిపోవడం? నేనే రిజైన్ చేసి వెళ్ళిపోతాను. సింధు, దయచేసి అర్థం చేసుకో. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నప్పుడు నేనెందుకు నిన్ను అర్థం చేసుకోవాలి? చెప్తే అర్థం కదా. ఒక్క మాట చెప్తున్నాను కృష్ణ, ఎప్పటికీ నిన్ను మర్చిపోను, మర్చిపోలేను. నానా, నానా, వీళ్ళు పెళ్లివారమ్మా, నేను చూసుకోవడానికి వచ్చారు. మా అమ్మాయి అండి. అయ్యో నాన్న, ప్లీజ్ ఒక్క నిమిషం క్షమించండి. మీరు వెళ్లాల్సింది ఎదురింటికి. అయ్యో, చిన్నపిల్ల, దానికి తెలియక నాన్న, మాట్లాడుతున్నా. నా మాట విను. పెళ్లివారం ముందు ఏమిటో మాటలు? అయ్యో, ఒకసారి లోపలండి. రండి వెళ్దాం. అయ్యో, వచ్చిన వాళ్ళని అలా పంపేస్తావేంటి? ఈ అమ్మాయి నాకు బాగా నచ్చిందన్న. అయ్యింది, అనుకున్నంత అయ్యింది. ఇక నా కూతురికేం పెళ్లి అవుతుంది? ఇంకెన్ని పెళ్లిళ్ళు చెడగొడతావమ్మా? నీ కళ్ళు చల్లపడ్డాయా? ఇందులో నా తప్పే ఉంది. నువ్వు ఈ కాలనీలో ఉండటమే తప్పు. నువ్వు ఇక్కడ ఉన్నంత కాలం ఏ ఆడపిల్లకు పెళ్లి కాదు. ఏమండి, రోడ్డు మీద నలుగురులో ఏంటండి ఆ మాటలు? వచ్చావా నాయన? నువ్వు రాకపోతే ఆశ్చర్యపడాలి గాని వస్తే ఆశ్చర్యం ఏముంది? ఆయనకి మతి స్థిమితం లేదు. దానికి పాప సింధు ఏం చేస్తుందండి? ఓహో, ఇంటి విషయాలు చక్కదిద్దటానికి వచ్చావన్నమాట. ఆ పెద్ద ఆయనకు ఎలాగూ మతి లేదు. ఇక ఆ 4 గోడల మధ్య వీళ్ళకి అడ్డే ఉంది. ఛేదించండి సార్. చేసుకున్నంత మాత్రాన వీళ్ళ నోళ్ళు మూతలు పడతాయా? ఇప్పటికే దీని బతుకు బజార్ని పడింది, అది మీ కారణంగానే. నా కారణంగానా? కాదా? కాకపోతే ఈ రోజు బజార్లో నిలబడాల్సిన అవసరం దీనికి ఏమొచ్చింది? ఇంతమంది మీ ఇద్దరిని అపార్థం చేసుకున్నాక సింధు పెళ్లి ఎలా అవుతుంది అనుకుంటున్నారు? తల్లిపోయింది, తండ్రి ఉన్నా లేనట్టే. తల్లిదండ్రులే దీన్ని సగం చంపేశారు, మిగతా సగం మీరు చంపేశారు. ఇంకెందుకు నువ్వు బతకడం? చావుకా. ఇది ఇప్పుడు వీధిని పడిన పిల్ల. నాకు తెలిసి దీన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు. ఎవరు రాకపోయినా పర్వాలేదు సింధు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. చేసుకో బాబు, నా కూతురు పెళ్లి చేసుకో. నీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో, చేసుకుంటాను సార్, సింధునే చేసుకుంటాను. అబ్బా, ఎంత శుభవార్త చెప్పారా! ఎన్నాళ్ళు నేను కోరుకుంది ఇదేరా. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నీలో మార్పు వచ్చిందంటే నాకెంత ఆనందం ఉంది తెలుసా? మొత్తం మీద సింధు అదృష్టవంతురాలరా. సింధు, ఏమైంది? ఏం లేదు. ఇష్టమైన వ్యక్తి పెళ్లి చేసుకుంటానంటే సంతోషంగా ఉంటావు అనుకున్నాను. ఇలా ఉన్నావేంటి? ఇష్టం అనేది నాకు సంబంధించింది, పెళ్ళనేది ఇద్దరు జీవితాలకు సంబంధించింది. ఏమైంది? కృష్ణ నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కృష్ణ వేరే అమ్మాయిని ప్రేమించాడు. కృష్ణ గారు వేరే అమ్మాయిని ప్రేమించారా? కానీ ఆ అమ్మాయి చనిపోయింది. ఇవన్నీ నీకెలా తెలుసు? కృష్ణ నాతో చెప్పాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానన్నారు కదా. నా పరిస్థితిని చూసి జాలిపడి చేసుకునే ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. సింధు, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? చేసుకోబోయేవాడి మనసులో వేరే అమ్మాయి ఉన్నప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు లేదు కదా. తన జ్ఞాపకాలు కృష్ణలో జీవించే ఉన్నాయి. లేనమ్మాయి ప్రేమలో అతనున్నాడు, నువ్వు ప్రేమించిన అతను నీ కళ్ళ ముందున్నాడు. దూరం చేసుకుని నువ్వు జీవితాంతం బాధపడతావా? ప్రేమని ప్రేమే మరిపించగలదు. నువ్వు ఇష్టపడుతున్న వ్యక్తిని నిన్నిష్టపడేలా నువ్వే చేసుకోవాలి. నీ మంచి మనసే కృష్ణ నిన్ను ప్రేమించేలా చేస్తుంది. ఇప్పుడు నీ జీవితం నీ చేతిలోనే ఉంది, ఆలోచించుకో.
హే సుప్రియా, ఎక్స్క్యూజ్ మీ, మేనేజర్ కృష్ణ ఉన్నారా? మీరు? నేను అతను ప్రేమించిన అమ్మాయిని. బ్రతికే ఉన్నా. హే, భయపడ్డావా? నేనెవరో గుర్తుపట్టలేదా? నేను సుప్రియని. సుప్రియ! ఓ మై గాడ్, చంపేశావు. ఏంటి సడన్ గా? రా కూర్చో. ఆఫీస్ పని మీద వైజాగ్ వచ్చాను. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు. నువ్వు వచ్చిన సర్ప్రైజ్ చేయడానికా, షాక్ ఇవ్వడానికా? ఆహాహా, ఫోన్ లో మాట్లాడుతుంటే చాలా ధైర్యం ఉన్న అమ్మాయి అనుకున్నాను. ఇలా భయపడిపోతావు అనుకోలేదు. నువ్వు నిజం చెప్పకపోతే ఈ పాటికి నా గుండె ఆగిపోయేది. ఓహో, ప్రేమలో పూర్తిగా మునిగిపోయావన్నమాట. మనసులోతు మధురమైన ప్రేమకే తెలుస్తుంది. ఆహా, ప్రేమ గురించి చాలా తెలుసుకున్నావు. ఇంతకీ నీ లవర్ ఎక్కడ? లీవ్ పెట్టి వాళ్ళ ఊరెళ్ళాడు. చా, వెరీ బ్యాడ్. ఉంటే నీ లవ్ మ్యాటర్ ఇప్పుడే క్లియర్ చేసేదాన్ని. నీకు ఛాన్స్ లేదు. తనే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. థ్యాంక్ యూ. మేమిద్దరం ఒకటవుతామన్న నీ నమ్మకమే నిజమైంది సుప్రియ. నా నమ్మకం కన్నా నీ ప్రేమే నిజమైంది. ఎవరికి ఎవరో ఆ దేవుడు ముందే రాసి పెట్టుంటాడు. నా సంగతి సరే, నీళ్ళెవరు కనిపించాడా? సారీ, అనవసరంగా గుర్తు చేసి బాధ పెట్టాను. మర్చిపోతే కదా గుర్తు చేసి బాధ పెట్టడానికి. బాధపడకు సుప్రియ, నీకు నా ప్రేమ మీద ఎంత నమ్మకం ఉందో నాకు నీ ప్రేమ మీద అంతకంటే ఎక్కువ నమ్మకం ఉంది. ఖచ్చితంగా నీ లవర్ నిన్ను కలుస్తాడు. సమర్థుడివయ్యా, గడువుకు ముందే బాకీ తీర్చేశావు. మురళి, బతికొన్న తల్లిదండ్రులనే పట్టించుకొని కొడుకులున్న ఈ రోజుల్లో చనిపోయిన తల్లిదండ్రుల ఆత్మశాంతి కోసం నువ్వు చాలా తపన పడ్డావు. ఇక్కడ దాకా వచ్చి కృష్ణన్ చూడకుండానే వెళ్ళిపోతున్నావు. నీ పెళ్లికి వస్తాను కదా, అప్పుడు చూస్తాను. నువ్వు నా పెళ్లికి వస్తే ఊరుకోను. అదేంటి? పెళ్లికి రావటం కాదు, వారం రోజుల ముందు రావాలి. 10 రోజుల ముందు వస్తాను, సరేనా? ఏయ్, కృష్ణ వచ్చాడు. ఎక్కడ? అక్కడ. ఏయ్ కృష్ణ, ఇదో. ఆందోళన చెందుతున్నా ఎప్పటికైనా మన ప్రేమ మనల్ని కలుపుతుందని నమ్మకం ఉండేది. కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను ఊహించలేదు. ఏ మురళి, నేను చనిపోయానని ఎలా అనుకున్నావు? సుప్రియ, నువ్వు చనిపోయావని నమ్మడానికి కారణం మీ నాన్న, నీ ఫోటోని చూస్తూ బాధపడుతున్నా మీ అమ్మ, నీకు యాక్సిడెంట్ రావడం, అది మా రఘు చూడడం. నువ్వు చనిపోయావని నమ్మడానికి సాక్ష్యాలయ్యే నాకు కావచ్చు. కానీ దూరమైనంత తక్కువ టైంలో ఇంకొకరిని పెళ్లి చేసుకునేంత దగ్గర అవుతావు అనుకోలేదు. నిజం చెప్పాలంటే సింధు తండ్రి మర్చిపోవడానికి, తన పెళ్లి ఆగిపోవడానికి కారణం నేనే. చూడు, నువ్వు ప్రేమకి జాలికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నావు. నువ్వు సింధుని పెళ్లి చేసుకుంటానంది జాలితో కానీ ప్రేమతో కాదు. కావచ్చు, కానీ సింధు జీవితానికి నేనే ఆశలు కల్పించాను. సరే, అవన్నీ వదిలే. నువ్వు నన్ను ప్రేమించింది నిజమేనా? నా ప్రేమ స్వచ్ఛమైంది. నేను ప్రేమించేది కూడా నిన్నే. మళ్ళీ ఈ మాట చాలు. సింధు మనసు నాకు బాగా తెలుసు. నేను కలుస్తానని, మనిద్దరం ఒకటవుతామని నాకంటే సింధుకే ఎక్కువ నమ్మకం. ఒక్క మాట చెప్పనా? మనిద్దరం ఒకటైతే ఆనందపడే ఫస్ట్ పర్సన్ సింధు. మురళి, సింధు, ఇంకేం మాట్లాడకు. నువ్వు నన్ను ప్రేమించిన విషయం నిజమైతే నాతో రా.
సింధుతో నేను మాట్లాడతాను. ఇక నాకెవరున్నారు?